మనం ఇప్పటికీ 2 సార్లు యేసుక్రీస్తు వారి రాకడని మన దృష్టిలో పెట్టుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాల గురించి మనం మాట్లాడాం. ఈవేళ కూడా ఆ సిద్ధపాటులో భాగంగానే కొన్ని విషయాల గురించి మనం మాట్లాడబోతాము. ఒక గంటన్నర టైం పడుతుంది. ముందైపోతే మంచిదే. ఒకవేళ ఆలస్యం అయితే మీరేమో అనుకోవాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా వినండి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. నేను చెప్పబోయే వాటిలో కొన్ని మీరు అంతకుముందు విని ఉండకపోవచ్చు. ఒకవేళ విన్నా కూడా కొన్ని తప్పుడు అభిప్రాయాలు కూడా ఉంటే ఉండొచ్చు. అవన్నీ సరిచేసుకుని ప్రభు రాకడ్ని మనం చూడవలసిన విధానంలో చూచి సిద్ధపడవలసిన విధానంలో సిద్ధపడడం అనేది మనం నేర్చుకుందాం. నన్ను కూడా చిన్న ప్రార్థన చేయనివ్వండి. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళదాం. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన గొప్ప దేవ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాము. సహోదరులుగా సహోదరులుగా ఓ సంఘంగా కలిసి మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఎంతో స్తుతిస్తున్నాం. మీ వాక్యం మేము స్పష్టంగా గ్రహించున్నట్లు, మీ మాటలు మాకు అర్థం అగునట్లు మీ ఆత్మ చేత మాకు సహాయం దయచేయమని, ప్రతి ఆటంకాన్ని తొలగించుమని, మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకొని మా మధ్యలో మీరు సంచారం చేస్తూ మీ ప్రభావవంతమైనటువంటి సన్నిధిని మా ప్రియులందరికీ ఇచ్చి, ప్రభువా మేము వినడానికి మాట్లాడడానికి మీ కృపను అధికంగా దయచేసి సహాయం చేస్తారని, మా అందరి హృదయాలలో ఏమైతే నాటబడవలెనో అవి నాటబడ్డానికి సహాయం చేస్తారని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 2వ కొరింథీ పత్రిక సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏదో స్క్రీన్ అడ్డం వచ్చింది, అందుకని కొంచెం ఆలస్యం అవుతున్నది, మన్నించండి. 2వ కొరింథీ పత్రికలో 5వ అధ్యాయంలో 2, 3, 4 వచనాలని నేను మీకు చదవాలని ఆశపడుతున్నాను. 2వ కొరింథీ 5వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. మనము దిగంబర్లము కాక వస్త్రము ధరించుకొనిన వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైని ధరించుకొనిన అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారములోనున్న మనము భారము మోసుకొని మూల్గుచున్నాము. ఇది తీసివేయవలనని కాదు గాని మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకొన గోరుచున్నాము. ఈ భాగం మనం ఎందుకు చదవడం జరిగింది అంటే, మనం మూలుగుతున్నాము
పౌలు గారు తన్ను కూడా కలుపుకున్నాడు. మనము మూలుగుచున్నాము, భారము భరించుకొని, భారము మోసికొని మూలుగుచున్నాము అనే మాట చెప్పాడు. గుడారం అనే మాట శరీరానికి సూచిస్తుంది. మనం క్రొత్త మహిమగల శరీరం కోసం మనం ఎదురు చూస్తున్నాము అన్న మాట ఆయన చెప్పాడు. అయితే ఈ మాట చాలా ముఖ్యమైన మాట. వి గ్రోన్ అని ఉంది ఇంగ్లీష్లో. మూలుగుతున్నాము అనే మాట ఉంది. ఈ మూలగడం అనేది ప్రస్తుత కాలంలో మనకున్నటువంటి ఒక నిజాన్ని, ఒక సత్యాన్ని చూపిస్తుంది. ఎందుకు ఈ మూలుగు వచ్చింది అని అంటే, ఇది ఆత్మీయ సంబంధమైన మూలుగు. ఏదో నొప్పులు బాధలు అవి కావివి. మనం చాలాసార్లు పాపాన్ని ఎదుర్కొనేటప్పుడు ఓడిపోవడం జరుగుతుంది. కొన్ని పనులు చేద్దాం అనుకుంటున్నాము, చేయలేకపోతున్నాము. కొన్ని చెయ్యొద్దు అనుకుంటున్నాము, వాటిని మనం చేస్తున్నాము. పౌలు గారి ఈ విషయాన్ని 7వ అధ్యాయంలో, రోమా 7వ అధ్యాయంలో ఆయన ఈ మాటలు చెబుతాడు. 6వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారితో కూడా సమాధి చేయబడి, పాతిపెట్టబడి, తిరిగి లేచాము అన్న సంగతి చెబుతాడు. 7వ అధ్యాయంలో ఒక విశ్వాసికి ఉన్నటువంటి ప్రజెంట్ రియాలిటీ, ప్రస్తుత కాలంలో అతను ఏమి ఎదుర్కొంటున్నాడు అన్నది తన జీవితంలో నుంచి ఆయన చూపిస్తాడు. 8వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి కొంత విడుదల కలిగింది, విమోచన కలుగవలసి ఉంది అని మనతో మాట్లాడుతాడు. ఆ వచనాలు నేను మీకు చూపిస్తాను. మనం పాపంతో పోరాడేటప్పుడు ఓడిపోవటం వల్ల నిస్పృహ, నిరుత్సాహము ఇవన్నీ కలుగుతున్నాయి. ఒక్కోసారి పాపంలో పడిపోవడం వల్ల, కాళ్ళు జారడం వల్ల ఓ రకమైనటువంటి గిల్టీ కాన్షియన్స్ కలిగి జీవిస్తున్నాము. పాప జ్ఞప్తి అంటారు తెలుగులో. దానికంటే కూడా అయ్యో పాపం చేశాను, ఏమిటి ఇట్లా అయిపోతున్నాను, ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఇది అధిగమించలేకపోతున్నానే అన్న దిగులు, విచారం, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్, డిఫీట్, ఓటమి, దుఃఖం, కన్నీళ్లు, ఒక రకమైనటువంటి అతి దీనమైనటువంటి ఒక ఆత్మీయమైనటువంటి రోదన, ఇవన్నీ కలుగుతాయి. ఒక విశ్వాసి జీవితంలో ఇది తప్పకుండా జరిగేటువంటి ఒక అంశం, జరిగి తీరాలి. ఎందుకు ఇలా జరిగింది అనంటే, మన ఆత్మ విమోచించబడింది. కొంచెం జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినాలి. మన ఆత్మ విమోచించబడింది. మన ఆత్మ విమోచించబడింది కనుక అది తిరిగి లేచింది. తిరిగి లేవాలంటే ముందు చనిపోయి ఉండాలి కదా. మనం మన పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారమై ఉన్నాము అని చెప్తున్నాడు కదా ఎఫెసీ 2వ అధ్యాయంలో. క్రీస్తుతో కూడా మనల్ని బ్రతికించాడు ప్రభువు అన్న మాట ఉంది కదా. కాబట్టి ఆత్మ బ్రతికించబడింది. ఈ బ్రతికించబడ్డం ద్వారా చచ్చిపోయిన ఆత్మ బ్రతికింది. మనస్సు మురికిగా ఉన్నది, లేకపోతే చీకటితో నిండుంది, అది వెలుగులోకి వచ్చింది. శరీరం మురిగ్గా ఉండేది, అది పవిత్రపరచబడింది కొంతవరకు. ఆత్మ పునరుద్ధానం పొందింది, లేపబడింది. శరీరం ఇంకా లేపబడలేదు. మనస్సు మధ్యలో న్యూట్రల్గా ఉంటుంది. ఆత్మ చెప్పినట్టుగా వింటే ఆత్మ సంబంధమైన మనస్సు అవుతుంది. శరీరం చెప్పినట్టుగా మొగ్గు చూపితే శరీరానుసారమైన మనస్సుగా మారడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మన శరీరంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో కొంత భాగం విమోచించబడింది, కొంత భాగం విమోచించబడలేదు. ఒక భాగం పునరుద్ధానంలోకి వచ్చింది,
కొంత భాగం ఇంకా పునరుద్ధానాన్ని అనుభవించలేదు. ఆత్మలో ఈ పునరుద్ధానం అనండి, విమోచన అనండి, ఇవన్నీ కూడా చక్కగా జరిగాయి. మన శరీరంలో ఇవి జరగలేదు. అందుచేత పాత స్వభావం, పాపపు స్వభావము మన శరీరంలో నివసిస్తూనే ఉన్నది. ఇప్పుడు 2 స్వభావాలు ఉన్నాయి. ఒక అవిశ్వాసికి ఒకే ఒక స్వభావం ఉంటుంది. దేవుని నుంచి దూరం చేయబడినటువంటి పాపపు స్వభావం. మనం పాపులం కనుక, పాపపు స్వభావం ఉంది కనుక మనం దాంట్లో నుంచి పాపాలు చేస్తున్నాం. దేవుని స్వభావం మనలో ఎప్పుడైతే తీసుకొని రాబడుతుందో, మన ఆత్మలోనికి తీసుకొని రాబడిందో, మనం దేవుని పిల్లలమయ్యాము. దేవుని యొక్క మనసు కలిగి జీవించగలుగుతున్నాము. కాబట్టి 2 నైజాలు మనలో ఉన్నాయి. పాత నైజం, పాపపు నైజం ఓ పక్కనుంది. క్రొత్త నైజం మనలోకి రావడం వల్ల దేవుని చేత అనుగ్రహించబడినటువంటి ఈ క్రొత్త నైజాన్ని బట్టి ఇప్పటి వరకు మనలో ఉన్నటువంటి పాత పాపపు నైజాన్ని మనం అణగద్రొక్కడానికి, మనం లోబర్చుకోవడానికి, దాని పెత్తనం మన మీద లేకుండా ఉండడానికి వీలవుతున్నది. ఇది ప్రతి విశ్వాసులో ఉన్నటువంటి ఒక 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 స్థితి, ఒక సంగతి అని మనం గ్రహించాలి. ఒక్కసారి నాతో పాటుగా మీరు ఇక్కడ 2 కొరింథీలో ఒక 5వ అధ్యాయంలో బహుశా ఇక్కడ పెద్ద మళ్ళీ మనం రావాల్సిన అవసరం లేదు. రోమా పత్రిక 7వ అధ్యాయం చూడండి ఒక్కసారి. 17వ వచనం నుంచి నేను చదువుతున్నాను. లేక ఇంకొంచెం ముందుకెళ్తే మంచిదేమో. 15 నుంచి చదువుతున్నాను. ఏలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను ఇచ్చయించునది చేయక ద్వేషించునది చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనది అయినట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నా యందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి, చదవాలి, మీ కళ్ళు గుర్తుపట్టాలి. నా శరీరంలో మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. శరీరం అనే మాట గురించి మాట్లాడుతున్నాడు. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. నా పరిస్థితి ఏంటంటే మేలు చేద్దాం అనుకుంటున్నాను, కానీ కీడు జరుగుతా ఉంది. ఒక్కోసారి నాకు తెలిసి జరుగుతా ఉంది, ఒక్కోసారి నాకు తెలియక జరుగుతా ఉన్నది. 22 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు. ఇంపార్టెంట్ మాట అది. పోరాటం జరుగుతూ ఉంది. అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఈ పోరాటం లేదు. ఎందుకంటే 2 నియమాలు లేవు, ఒకే నియమం ఉండేది. పాప నియమం ఉండేది, దానికి అడ్డం వచ్చేది ఉండేది కాదు. పాపాన్నే తిని తాగి చూచి తలంచి ఆలోచించి కోరుకుని బ్రతికే వాళ్ళం. అయితే ఇప్పుడు 2వ నియమం రావటం, దైవ నియమం రావటం వల్ల పోరాటం కనబడతా ఉంది. అది నా మనసును లోబర్చుకోవాలని అని చేస్తుంది. అది నా మనసునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు
నా అవయవములలో ఉన్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. ఇక్కడ బలవంతం చేస్తున్నట్టుగా, ఒక స్ట్రగుల్ జరుగుతున్నట్టుగా, ఒక పెనుగులాట జరుగుతున్నట్టుగా, ఒక యుద్ధం జరుగుతున్నట్టుగా, పోరాటం జరుగుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. అందుకని 24లో అన్నాడు, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. 25లో అంటాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవ నియమమునకును, శరీర విషయములో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. చాలా ఇంపార్టెంట్ మాట ఇది, జాగ్రత్తగా చూడండి. 2 నియమాలు కనబడుతున్నాయి. ఒక నియమం ఏంటంటే మనస్సు విషయంలో దైవ నియమం కనబడుతుంది. దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడిన మనస్సు దేవుని యొక్క నియమానికి, దేవుడు పెట్టిన క్రమానికి లోబడాలని ఆశపడుతున్నది. అయితే శరీర విషయంలో పాప నియమమునకు దాసుడనై ఉన్నాను. పౌలు గారు ఒక యథార్థ గాథని మనకి చెబుతున్నాడు, ఆయన జీవితంలోంచి చెబుతున్నాడు. ఇది మన అందరి విషయం కూడా సత్యమే అనే సంగతి మనం ఇవాళ గ్రహించాలి. 2 నియమాలు ఉన్నాయి. లోపల దేవుని యొక్క దైవ నియమం ఉంది, పాప నియమం కూడా ఉంది. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు, ఇప్పుడు దైవ నియమానికి లోబడ్డాను, మన ప్రభుని యేసుక్రీస్తుకు వందనాలు చెల్లిస్తున్నాను, ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడంటే అతను విశ్వాసి అని మనం అర్థం చేసుకోవాలి. పౌలు గారు విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కొన్ని కార్యాలు 6వ అధ్యాయంలో జరిగాయి. 7వ అధ్యాయంలో నిత్య జీవితాన్ని ఆయన ఎదుర్కొనేటప్పుడు ఈ పెద్ద ఇబ్బందికరమైన, విసుగు పుట్టించే, చికాకు కలిగించే ఒక పోరాటాన్ని ఆయన గ్రహిస్తున్నట్టుగా మనకి అర్థమవుతుంది. 8వ అధ్యాయంలోకి వస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళకి శిక్ష లేదు, నిత్య నాశనం లేదు, నరకం అనేది వారికి లేదు. 2వ వచనంలో క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. పైన 7:25లో పాప నియమము అనే మాట మాట్లాడాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే క్రీస్తు యేసునందు, ఆయనలోకి వచ్చినందువల్ల క్రీస్తు యేసునందు జీవం కలిగింది. ఎవరి వల్ల? ఆత్మ వల్ల. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఒక స్థితి, ఒక మెకానిజం నా జీవితంలో కనబడుతుంది. అది ఏం చేసింది? పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. జాగ్రత్తగా ఆలకించండి. ప్రభువులోకి వచ్చాను, సంతోషించాను. అయితే తొందరగా నాకు అర్థమైంది ఏంటంటే, నన్ను విసిగించి వేసారేటట్టుగా చేసే ఒక సందర్భం ఒకటి ఉంది నాలో. మనస్సేమో దైవ నియమానికి లోబడుతుంది, అయితే ఈ అవయవాలు ఉన్నటువంటి శరీరం పాప నియమానికి నన్ను చెరపట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే దేవుని ఆత్మ వలన, యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము రావడం వల్ల విడుదల కలిగింది. అది నా గొంతు పట్టేసుకుంది, నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ నియమము రాగానే ఆ పట్టు వదిలిపోయింది. పూర్తిగా పోలేదు. విడుదల కలిగింది. కొంచెం విసిరి కొట్టగలిగాను, కొంత జయం కలుగుతూ ఉంది. విసుగుదలలో నుంచి విడుదలలోనికి వచ్చాను. ఇప్పుడు రోమా 8వ అధ్యాయంలో 19వ వచనానికి రండి.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. గమనించారో లేదో, సృష్టి గురించి మాట్లాడుతున్నాడు. మన పక్కన ఉన్నటువంటి, మన చుట్టూ ఉన్నటువంటి చెట్లు, చేమలు, పక్షులు, పర్యావరణము, దేవుడిచ్చిన సృష్టి అంతా కూడా దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఈ ప్రత్యక్షత అనేది చాలా ప్రత్యేకమైన మాట. రివలేషన్ అని ఉంటుంది ఇంగ్లీష్ లో. దీని అర్థం ఏంటంటే వాళ్ళు ఊరికినే వాళ్ళు ఎవరు అని చెప్పేది కాదు. ఇది ప్రతి వాళ్ళు ఎవరు అన్న సంగతి దేవుడు ప్రకటించబోతున్నాడు. మనం పరలోకంలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదట జరిగే పని ఇదే. మొట్టమొదటి 7 సంవత్సరాల్లో జరిగే పని ఇదే. ఆ తర్వాత పెండ్లి కుమార్తె విందు జరుగుతుంది. అయితే క్రీస్తు న్యాయపీఠం ఎదుట తీర్పు జరుగుతుంది. ఈ తీర్పులో మనమందరం కూడా ప్రత్యక్షం అవుతాం. మనం అసలు ఎవరమి అన్న సంగతి ప్రపంచంలో అందరికీ తెలిసేటట్టుగా దేవుడు మనల్ని మూత విప్పి ఓపెన్ చేసి చూపించేస్తాడు. కాబట్టి మనం భయపడాలి. దేవుని సన్నిధిలో ఆ తీర్పును ఎలా ఎదుర్కోవాలి అన్న విషయంలో మనం ఎంతో జాగ్రత్త పడాలి. ఇప్పుడు చూద్దాం. సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. 20, 21 కలిసి ఉన్నాయి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపించబడి. ఎవరు? సృష్టి. దేనికోసం ఎదురు చూస్తోంది? దీనికోసం. ఏంటది? నాశనమునకు లోనైన దాస్యములో నుండి. ఈ దాస్యం అనే మాట రాగానే పాపాత్ముల యొక్క దాస్యంలో నుండి, పాపం యొక్క దాస్యంలో నుండి, పాపం చేత నడిపించబడే మనుషులు సృష్టిని పాడు చేస్తున్నారు, దుర్వినియోగం చేస్తున్నారు. తోటలో చెప్పాడు దేవుడు, దీన్ని జాగ్రత్తగా మేనేజ్ చేయండి అని చెప్పాడు. ఇప్పుడు దాస్యంలోనికి లోబడిపోయింది. దాంట్లో నుంచి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్ర్యము పొందుదును అను నిరీక్షణ కలదై. దేవుని పిల్లలు విమోచించబడతారు, నాకు కూడా విడుదల వస్తుంది అని నిరీక్షిస్తున్నది సృష్టి. స్వేచ్ఛగా కాక దానిని లోపరచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి వ్యానిటీలోకి వెళ్ళింది, వేస్టేజ్లోకి వెళ్ళిపోయింది. 22 సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. చూసారా? సృష్టి కూడా మూలుగుతున్నది అని మనకి తెలుస్తుంది. అంతేకాదు, ఇప్పుడు గమనించండి 23 ఆత్మ యొక్క ప్రథమ ఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఇవన్నీ నేను ఎందుకు చదివించానంటే మీకు ఈ 3 విషయాలు అర్థం అవ్వాలి. విసుగు కలిగించే మూలుగుంది మనకి. నేను విశ్వాసనే, నిజమైన విశ్వాసనే. నా శక్తి మేరకు ప్రభు కొరకు జీవించాలని ఆశపడుతూ తపన పడుతూ జీవించే ఒక సగటు విశ్వాసిని. నేను అలా జీవించేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, మారు మనస్సు పొందిన కొత్తలో అన్ని చక్కగా జరిగిపోయాయి. కానీ రాను రాను నాకు ఒకటి అర్థమైంది. రెండు నేచర్స్ నాలో ఉన్నాయి, రెండు నైజాలు నాలో ఉన్నాయి. పాపపు నైజం, యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. మొట్టమొదటి సందర్భం ఏంటంటే విసుగు 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 ఇబ్బంది పడిపోయాను. ఒకటే పెనుగులాట. పాపం ఎక్కడికి పోలే. ఆత్మ విమోచించబడింది, శరీరం విమోచించబడలేదు. కాబట్టి దెర్ ఇస్ అ వార్, దెర్ ఇస్ అ బ్యాటిల్, దెర్ ఇస్ అ స్ట్రగుల్. ఇది మొట్టమొదటిది. విసుగు అన్నాం దాన్ని.
ఇప్పుడు అక్కడి నుంచి యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ నీమో నాలోకి రాగానే విడిపించడం జరిగింది. మెడ పట్టుకుని ఊపిరి కాడకుండా ఉంటే దాన్ని ఇలా తీసి నేల మీద కొట్టగలిగాను. మళ్ళీ వచ్చి పడుతుంది నా మీద, దాన్ని మళ్ళీ కొడుతున్నాను. ఇప్పుడు దీన్ని ఏ స్టేజ్లోకి వచ్చానంటే విడుదల స్టేజ్లోకి వచ్చాను. నాకు ఊపిరి సలపకుండా చేయలేదు ఇక మీదట. ఎందుకంటే ఆత్మ యొక్క నియమము నన్ను విడిపించింది కనుక. అయితే ఈ స్ట్రగుల్ ఇంకా జరుగుతూనే ఉంది. మనం చనిపోయే రోజు వరకు ఈ యొక్క యుద్ధం జరుగుతూనే ఉంటుందని మనలో అందరం గ్రహించాలి. పౌలు గారు ఇప్పుడు దేని గురించి రాశాడంటే, దత్తపుత్రత్వం పొందాం. మన దేవుడు మనల్ని దత్తు తీసుకున్నాడు. ఈ దత్తపుత్రత్వం పొందిన మనము కూడా చాలా చక్కటి మాట రాశాడు ఆయన. 8వ వచనంలో దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు. ఆత్మ విమోచించబడింది. దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. అంటే అర్థం ఏమిటి? పూర్తి విమోచన ఇంకా రాలేదు, రాబోతుంది. ప్రభు వచ్చినప్పుడు శరీరానికి విమోచన కలుగుతుంది. ఆత్మకు కలిగింది, శరీరానికి కలగబోతుంది. ఎదురు చూస్తున్నాము. ప్రభువా రమ్ము అని అడుగుతున్నాము. వచ్చినప్పుడు విమోచించబడుతుంది. శరీరం మారిపోతుంది గనక, మహిమగల శరీరంగా మారుతుంది గనక, పాపపు నైజం తీసివేయబడుతుంది గనక మనం పూర్తిగా ఈ పోరాటంలో నుండి విముక్తిని పొందుతాము. విసుగు, విడుదల లేక లేక కొంత విడుదల, పొందబోయే విమోచన, విముక్తి. విసుగు, విడుదల, విముక్తి లేకపోతే విమోచన. ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామంటే దీని గురించి, మన జీవితంలో ఒక సగటు విశ్వాసి జీవితంలో ఈ మూలుగు లేకపోతే నువ్వు బహుశా విశ్వాసివి కాదు అని నీకు అర్థం అవ్వాలి. మంచి మంచి విశ్వాసులు కూడా అప్పుడప్పుడు పాపం చేయడం అనేది కద్దు. ఎందుకు? ఇదిగో ఇది ఉందిగా, దీన్ని విసిరి కొట్టలేంగా, ఇది మనతో పాటు మోసుకెళ్లాల్సిందేగా ఎక్కడికి వెళ్ళినా. ఇది పాపాన్ని ప్రేమిస్తుందిగా. లోపల నుంచి మన పాత పురుషుడు, అంతరంగ పురుషుడులో మనకి ఏం చెప్తున్నాడు? వద్దు, అది వద్దు మనకి అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మలో వచ్చినటువంటి నియమం మన ఆత్మను బలపరచటం వల్ల ఈ శక్తితోటి ఈ శరీరాన్ని లోబరుచుకుంటున్నాము. దాన్ని కాళ్ళ కింద తొక్కగలము, దానిని ఖడ్గంతో చంపగలము, దాన్ని ముక్కలు ముక్కలు చేయగలము, దాన్ని కొంతవరకు నేల మీద తొక్కి కొంతకాలం దాన్ని దూరంగా పెట్టగలము. మళ్ళీ వస్తుంది, మళ్ళీ నిజానికి రోజుకు చాలాసార్లు వస్తుంది. ఇది ఈ పోరాటం రోజంతా జరుగుతూనే ఉంటుంది, చచ్చిపోయే వరకు జరుగుతూనే ఉంటుంది. అందుచేత ఈ విశ్వాసికి ఒక్కోసారి విసుగు వచ్చేస్తుంది. ఏమిటిది? మంచి చేద్దాం అనుకుంటాను, చేయలేకపోతాను. పాపం చేయొద్దు అనుకుంటాను, చేసేస్తున్నాను. ఈ పోరాటం మనకి ఒక రకమైనటువంటి మూలుగును తెప్పించింది. మంచి కొరకు మూలుగు, విజయం కొరకు మూలుగు, దేవుణ్ణి తృప్తిపరచాలనే మూలుగు, అయ్యో ఏమిటిది అన్నటువంటి మూలుగు. ఈ మూలుగు విశ్వాసికే ఉంటుంది, అవిశ్వాసికి ఉండదు. మీరు ఒకవేళ విశ్వాసులను చెప్పుకునే వాళ్ళు ఎవరికైనా ఈ మూలుగు లేకపోతే అర్థం చేసుకోండి, మీరు నిజమైన విశ్వాసులు కాదు. మీ పాపాలు క్షమించబడలేదు, మీ హృదయాలు యేసు ప్రభు వారి చేత మార్చబడలేదు అని అర్థం చేసుకోవాలి. మనలో ఉండే పాపపు స్వభావానికి బలం ఎవరిస్తారు? సాతానిస్తాడు. దురాత్మల సమూహాలు ఇస్తాయి. ఎలా ఇస్తాయో చూద్దాం కాసేపట్లో. లోకం ఇస్తుంది. 1వ యోహాను 2వ అధ్యాయంలో 15-16 వచనాల్లో ఈ మాట ఉంది. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఉన్నాయి. ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు.
తండ్రి వల్ల పుట్టకపోతే ఎవరి వల్ల పుట్టుంటాయి? సాతాను వల్ల పుట్టుంటాయి. ఎందుకు పుట్టాయి? ఇదిగో మనతో పోరాడడానికి, మనను పాడు చేయడానికి, మనను నష్టపరచడానికి. సాతాను మన రక్షణను తీసివేయలేడు. కానీ మనం ఎందుకు పనికిరాని విశ్వాసులుగా తయారు చేయగలడు. ఆరాధన చేయలేము, ప్రార్థన చేయలేము, సువార్త ఇవ్వలేము, సంఘంలో ఒక్క సహోదరుడికి కానీ సహోదరికి కానీ కొంచెం కూడా మేలు చేయలేము, సత్క్రియలు చేయలేము, దేవుని నామం దూషించబడ్డానికి అవకాశం ఉంది. మన జీవితంలో ఎదుగు లేకుండా అక్కడక్కడే కొట్టుమిట్టాడి, ఆ మురికిలోనే కొట్టుమిట్టాడి కాసేపు బయటికి రావటం, కాసేపు మళ్ళీ పడటం. ఇలాంటి పరిస్థితి కల్పిస్తుంది అది. ఇప్పుడు మన గోల్ ఏంటంటే, ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నామంటే, ఈ దుర్మార్గమైనటువంటి పరిస్థితిని కొంచెం విశ్లేషించి, అంటే కొంచెం తేటగా గమనించి చూచి, ఎవరి వల్ల కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఏ విధంగా కలుగుతుంది అని ఆలోచించేసి, దేవుడు మనకిచ్చినటువంటి మంచి ఏర్పాట్లని వాడుకొని, మనం దేవునికి ప్రియమైన, దేవునికి ఇష్టమైన రాకడ కొరకు సిద్ధపడవలసిన విధానంలో మనం ఎలా జీవించాలి అని ఆలోచించడానికి ఈ విషయాలన్నీ కూడా మనం మాట్లాడుతున్నాము. మనం శరీరం యొక్క విమోచనము కొరకు కనిపెడుతున్నాము. ఈ మూల్గు మనలో ఉండాలి, అందరిలో ఉండి తీరాలి. ప్రతి వాడిలో, ప్రతి విశ్వాసులు, పాపము లేని విశ్వాసులు అంటూ ఎవరు ఉండరు. మనం చనిపోయే వరకు ఈ పెనుగులాట తప్పదు. ఈ విసుగుకరమైన, చింతాజనకమైన, దుర్మార్గమైన, అపవిత్రమైనటువంటి శరీరాశలతో కూడిన ఈ పోరాటంలో నీవు నేను కొనసాగవలసినదే. పౌలు గారు 2 తిమోతి 4వ అధ్యాయంలో 7వ వచనంలో అన్న మాట మీకు అందరికీ తెలుసు. మంచి పోరాటము పోరాడాను. చాలా మంది ఈ మాట మాట్లాడతారు. కొంతమంది చనిపోయినప్పుడు వాళ్ళ సమాధుల మీద రాసుకుంటారు. కానీ దాని నిజమైన అర్థం ఏంటంటే, ఈ పోరాటాన్ని ఎంత బాగా పోరాడాము, ఇది అనుదినం కొనసాగిందా, పాపాన్ని జయించామా, మన అవయవాల్ని చంపగలిగామా, దాన్ని ప్రాణం తీయగలిగామా, దాని మీద ఒక అథారిటీ సంపాదించగలిగామా, దాని మీద అప్పర్ హ్యాండ్ మనకు వచ్చిందా, అది వచ్చిన ప్రతిసారి 4 మొట్టికాయలు మొట్టి పంపించగలుగుతున్నామా, 4 తన్నులు తన్ని దాన్ని పంపించగలుగుతున్నామా, కాళ్ళ కింద వేసి తొక్కి పచ్చడి చేయగలుగుతున్నామా లేదా? గట్టి మాటలు ఇవన్నీ కూడా. అది వస్తూనే ఉంటుంది, అది లేచి వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. మనం దాన్ని తంతూనే ఉండాలి, దాన్ని తొక్కుతూనే ఉండాలి, దాన్ని జయిస్తూనే ఉండాలి. మీరు ధర్మశాస్త్రమునకు కాక కృపకు దాసులు కాబట్టి పాపం మీ మీద ప్రభుత్వం చెయ్యదు అనే మాట రోమా 6వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 14వ వచనంలో, మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. ప్రభుత్వం చేయదు, విసిగిస్తుంది, పీడిస్తుంది, మన వెంటబడుతుంది, కాళ్ళు చేతులు పట్టుకొని వేలాడుతూనే వస్తుంది, మళ్ళీ రాత్రింబగళ్ళు విసిగిస్తుంది, పొద్దున్న లేవగానే రెడీగా ఉంటుంది. ఎన్ని విధాలుగా ఉంటుందో మనం తర్వాత వీలైనప్పుడు చూద్దాము, కొన్ని వేళ మనం చూస్తాము. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఈ పాప యొక్క పోరాటం నుండి మనల్ని రక్షించడానికి దేవుడు పెట్టినటువంటి 2 బలమైనటువంటి విషయాలు ఏమిటంటే, శిలువ యొక్క శక్తి, శిలువ యొక్క శక్తి. రెండవది, యేసుక్రీస్తు వారు తిరిగి లేవడం ద్వారా మన జీవితాలలోనికి ప్రవేశపెట్టినటువంటి పునరుద్ధాన శక్తి. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యొక్క శక్తి. రెండవది, యేసుక్రీస్తు వారి యొక్క పునరుద్ధానంలో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఈ రెండిటి గురించి నేను ఇప్పుడు మాట్లాడబోవటం లేదు. ఒక్కోదానికి 1 గంటన్నర 2 గంటల సమయం కావాలి. ప్రభు చిత్తం అయితే ఇంకోసారి చూద్దాం. అయితే దానికంటే ముందు
మనకు ఈ ఇబ్బందిని కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది ఎంతవరకు వెన్నాడుతుంది? దీని వెనకాల ఎవరెవరు పనిచేస్తున్నారు? దీనికి కారణం ఏమిటి? అది మనం క్లియర్‌గా చూడగలిగి, దేవుడు మనకిచ్చిన సాధనాల్ని లేక ఏర్పాట్లను ఎలా వాడుకోవాలి అని మనం చూద్దాము. బహుశా కొద్ది రోజులు పోయిన తరువాత పునరుద్ధానాన్ని గురించి మాట్లాడదాము. శిలువ శక్తిని గురించి కూడా మాట్లాడదాము. అప్పుడు పాపం మీద ఒక వ్యక్తికి ఎంత అందమైన జయం, ఎంత చక్కటి జయ జీవితాన్ని ప్రభు మనకిచ్చారు అన్నది మనం అర్థం చేసుకోగలుగుతాము. మనం ఆచరించే కొద్దీ మనం ఎంతో తృప్తి కలిగిన జీవితం జీవిస్తాము. ఇది ఉంటుంది, ఈ పోరాటం ఉంటుంది. కానీ పోరాటం మమ్మల్ని ఇక ఇబ్బంది పెట్టదు, పెద్ద ఇబ్బంది పెట్టదు. అయితే ఒక విషయం గమనించండి, మనం ఎంత ఎదుగుతామో, ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు, ఎంత ఎదుగుతామో ఆ ఎదుగుదలకు సరిపోయినంత దేవుని చేత అనుమతించబడినటువంటి శోధనలని పాపం మన మీదకి తీసుకొని వస్తుంది. కాబట్టి పోరాటం అనేది నిజమని, మనం భయపడిపోవాల్సిన అవసరం లేదని ఈవేళ మనం గ్రహించాలి. అంతేకాకుండా దేవుడు విసుగుదలలో నుంచి విడుదలలోకి తీసుకొచ్చాడని కొంచెం ఓపిక పట్టి నిరీక్షణ కలిగి జీవిస్తే విమోచనలోకి వెడతామని మనం గ్రహించాలి. ఈ విడుదల చేసే పనిలో ఈ విడుదలను ఎంత అందంగా మనం వాడుకోగలిగితే అంత ఎక్కువగా దేవుని చేత మన్ననలు పొందుతాము, బహుమానాలు పొందుతాము అనే సంగతి కూడా మనం గ్రహించాలి. చాలా మంది విశ్వాసులకు పరలోకంలో ఏమీ దొరకదు అని నాకు బైబిల్ చదివితే అర్థమైంది. కిరీటాలు కిరీటాలు కిరీటాలను ఒకటే మాట్లాడతారు. మాట్లాడకండి అలాగా. కిరీటాల గురించి మనం మాట్లాడాల్సిన సమయం ఇది కాదు. లేకపోతే బహుమానాలు ఎలా దొరుకుతాయి, అది కాదు మనం ఆలోచించాల్సింది. దేవుడు నీకిచ్చిన ఈ దేహం యొక్క ఈ పోరాటం నుంచి దాన్ని పూర్తిగా అణగొట్టే విధంగా ఆ జయాన్ని ఎలా అభ్యాసం చెయ్యాలి. ఎందుకని అన్ని దాని మీద ఆధారపడి ఉన్నాయి. ప్రతివాడు తన శరీరముతో జరిగించిన వాటి చొప్పున, అది మంచిదే గాని చెడ్డదే గాని, ప్రతివాడును జరిగించిన, రాశాడు కదా 2వ కొరింథీలో మనం చదివిన భాగంలో, ప్రతివాడు జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలను. కనబడాలి కాదు, ప్రత్యక్షం కావాలి. మనలో ఉన్నట్టు మనల్ని పేగులు తీసి బయటేస్తారు. ఒక మాట చెప్పాలంటే, మోటుగా మాట్లాడాలంటే అర్థం ఏంటి? నేను ఎవరినో అందరికీ తెలుస్తుంది, నాలో ఏమేమి దాక్కొని ఉన్నాయో, ఎంత పాపం, ఎంత మురుగుడు, ఎంత అసహ్యత ఉందో బిలీవర్నే. ఎంత దుర్మార్గమైన లక్షణాలు నాలో ఉన్నాయో తెలుస్తుంది. ఇక్కడ ఒక చిన్న హెచ్చరిక ఇస్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనం బిలీవరమే కదా, లోపల కుళ్ళుంటే ఏముంది అనుకోవద్దు. వారాలు వారాలు, నెలలు నెలలు ఎవరైనా పాపంలో కంటిన్యూ అవుతూ ఉంటే వాళ్ళు విశ్వాసులు కాదు. మనం పాపంలో పెనుగులాడతాం, కొన్నిసార్లు జారుతాం. అయితే అంత మాత్రం నరకంలోకి వెళ్ళము, లేకపోతే మన రక్షణ పోదు. యేసు ప్రభు తన సంఘాన్ని తీసుకుని వెళ్ళడానికి వచ్చినప్పుడు ఏ విశ్వాసి కూడా విడిచిపెట్టబడడు. నాకు తెలుసు మీలో కొంతమంది ఏమని నమ్ముతున్నారంటే, మనం కొంతమంది విడిచిపెట్టబడతాము, కొంతమంది విడిచిపెట్టబడతాము. ఎవ్వరూ విడిచిపెట్టబడరు. నిజమైన విశ్వాసులు ఎవ్వరూ విడిచిపెట్టబడరు. ఎందుకని? రక్తంలో కడగబడ్డాము, రక్తంతో కొనబడ్డాము, పరిశుద్ధాత్మతో ముద్ర వేశాడు. యేసుక్రీస్తు వారితో కూడా మన జీవం దాచబడింది. వచ్చే దినాల్లో చూద్దాం, ప్రభు చిత్తం అయితే, మనకి టైం ఉంటే. క్రీస్తులో ఉన్నాము, దేవుల్లో ఉన్నాము. తండ్రి నాకు అనుగ్రహించిన వాటిలో నేను దేన్ని పోగొట్టుకోలేదు, ఒక నాశన పాత్రుని తప్పితే అని ప్రభుని యేసుక్రీస్తు వారు చెప్పిన మాట జ్ఞాపకం తెచ్చుకోవాలి. నిత్య జీవం అనే పేరు ఏంటంటే ఊరికి రోజుకు 10 సార్లు పోయి మళ్ళీ 10 సార్లు తెచ్చుకునేది కాదు. అది వన్స్ అండ్ ఫర్ ఆల్. వన్స్ సేవ్డ్
ఆల్వేస్ సేవ్డ్. కొంతమంది ప్రపంచంలో అది నమ్మరు. నమ్మినా నమ్మకపోయినా జరిగేది జరుగుతుంది. ప్రభు యొక్క వాక్యంలో మనం గుర్తించేది ఏంటంటే, నిజమైన విశ్వాసులు అర్హతల్లో తేడాలుంటాయి, బహుమానాల్లో తేడాలుంటాయి, ఆత్మీయతలో తేడాలుంటాయి, కానీ ఎవరు విడిచిపెట్టబడరు. అందరూ పరలోక రాజ్యం చేరుకుంటారు. అక్కడ తీర్పు జరుగుతుంది. ఎవరెవరి స్థితిగతులు చొప్పున వారికి ఫలాన్ని దేవుడిస్తాడు. ప్రతివానికి నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గర ఉంది, నేను ఆ జీతం తీసుకొని వస్తున్నాను అని ప్రభు చెప్పారు. ప్రతివాడు ఫలము పొందినట్లు మనము క్రీస్తు న్యాయపీఠం ఎదుట, క్రీస్తు న్యాయపీఠం దగ్గర అవిశ్వాసులు ఎవరూ ఉండరు. క్రీస్తు న్యాయపీఠం దగ్గర అవిశ్వాసులు ఎవరు ఉండరు. సంఘం ఎత్తబడిన వెంటనే ఈ తీర్పు స్టార్ట్ అవుతుంది. 7 సంవత్సరాల పాటు ఈ తీర్పు జరుగుతుంది. మహిమగల శరీరాలు వస్తాయి, బహు అందమైన శరీరాలు వస్తాయి, శరీర సంబంధమైన లోపాలు అన్నీ పోతాయి. భార్యలు భార్యల్లాగా ఉండరు, భర్తలు భర్తల్లాగా ఉండరు, పిల్లలు పిల్లల్లాగా ఉండరు. విచిత్రమైన మార్పులు వస్తాయి అందరిలో కూడా. నాకు తెలియదు ఎలా వస్తాయో. ఒకటి మాత్రం అర్థమైంది, ఇక్కడ భార్యాభర్తలు మాట్లాడుకున్నట్టుగా అక్కడ భార్యాభర్తలు మాట్లాడుకోవడం అనేది అసలు జరగదు. కొన్ని పిక్చర్స్ లో, కొన్ని పుస్తకాల్లో, కొన్ని మ్యాగజైన్స్ లో అది చూపిస్తారు. వాక్యం చదివితే అలాంటిదేమీ జరగదు అని మనం అర్థం చేసుకుంటాం. జంతువులు ఉంటాయని, ఇక్కడ ఏదైనా వనం ఉంటుందని, ఇదంతా చాలా అందంగా తయారవుతుంది. అది కరెక్టే. ఎందుకనంటే దేవుడు కొత్త ఆకాశాన్ని, కొత్త భూమిని సృష్టిస్తాడని రాయబడింది. అక్కడ వర్షాలు పడతాయా, సముద్రం ఉండదని రాయబడింది. కాబట్టి కొన్ని 1-2 విషయాలు చెప్పబడ్డాయి తప్పితే మిగతా విషయాలన్నీ మనకి చెప్పబడలేదు. మనం దేవునితో ఉంటాము, ఆయన పోలి ఉంటాము, ఎవరు నిర్వచించలేనటువంటి మహా ఆనందంలో ఉంటాము. అయితే మనం ఈ దేహంతో చేసిన వాటిని బట్టి మనం ఫలితాన్ని పొంది నిత్యత్వం అంతట్లో అదే మహిమలో మనం ఉండబోతున్నాము అన్న సంగతి మనం గుర్తించాలి. కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు పోరాటం అర్థమైంది, తప్పదని అర్థమైంది, కాబట్టి పోరాడాల్సిందే అని అర్థమైంది. దేవుని శక్తితో పోరాడాలి, ఆయన ఏర్పాట్లు తీసుకోవాలి అని కూడా అర్థం చేసుకున్నాము. అయితే ఈ పోరాటం వెనకాల ఎవరున్నారు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయానికి మనం వెళ్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలోకి వెళదాం. అక్కడ 12వ వచనంలో గాని చూస్తే, 6:12లో గాని చూస్తే, మనము పోరాడునది శరీరులతో కాదు, అంటే మనుషులతో కాదు. అసలు మనం మనుషులతో ఎప్పుడూ పోరాడకూడదు. ఒకవేళ మనుషులు మనల్ని కొట్టారనుకోండి, తిట్టారనుకోండి, మనల్ని హింసించారనుకోండి, కోర్టుకి తీసుకెళ్లారనుకోండి, మనం క్రైస్తవులమైనందుకు హింస పొందామనుకోండి, అది పొందినట్టుగా చేసేది మనుషులే అయినా అది వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాలుండే దురాత్మలు చేశాయి అని మనం గ్రహించాలి. ఎందుకు అనంటే, ఇప్పుడు చూడండి, మనము పోరాడునది శరీరాలతో కాదు, కానీ 4 రకాలైనటువంటి అధికారుల గురించి చెప్తున్నాడు. ప్రధానులతోనూ, ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్ అని వ్రాయబడింది. రెండవది అధికారులతోనూ, పవర్స్ అని రాయబడింది. మూడవది ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ అని రాయబడింది ఇంగ్లీష్లో. నాలుగవది ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. 4 రకాల శత్రువు మూకలు ఉన్నాయని అర్థమైంది. ఈ పోరాటానికి కట్టెలు పెట్టేది, నిప్పు రాజేసేది ఎవరు అంటే, ఈ 4 రకాల దురాత్మల సమూహాలు మనల్ని ఇబ్బంది పెడతాయి. అవిశ్వాసులుగా ఉండేవాడికి ఇబ్బంది లేదు, ఎందుకంటే వాడు ఎప్పుడు నరకంలో పడతాడు, సాతానికి తెలుసు. వాడి గురించి వాడేం ఆలోచించవసరంలా. అయితే ఇంకొక విషయం జాగ్రత్తగా నా వైపు చూడండి ఒకసారి. అసలు మన జీవితాల్లో ఈ పోరాటానికి వెనకాల ఏముందో తెలుసండి?
యేసుక్రీస్తు వారి రక్తం చేత మనం విమోచించబడిన తర్వాత వాడు దేవుణ్ణి ఎలా అవమానపరుస్తాడంటే, మనం నిర్వీర్యం చేసేసి, ఎందుకు పనికిరాని వాళ్ళుగా చేసి, పాపాన్ని ప్రేమించే వాళ్ళుగా చేసి, పొద్దునుంచి సాయంత్రం వరకు పాపంలో మునిగి తేలే వాళ్ళుగా ఏదో ఒప్పుకోవడం, మళ్ళీ దానిలో పడటం, ఒప్పుకోవడం, మళ్ళీ దానిలో పడటం. ఈ టైప్‌గా ఉండేటట్టుగా చేసి, ఎదుగు పొదుగు లేని క్రైస్తవులుగా తయారు చేసి, శక్తి లేని క్రైస్తవులుగా మార్చి, దేవుడు వాడుకోలేనటువంటి సాక్షులుగా ఉండలేనటువంటి క్రైస్తవులుగా తయారు చేసి, చూసావా నేను ఎలాగా నీ మనుషుల్ని ఎలాగ ఆడిస్తున్నానో చూసావా అని దేవుణ్ణి ఎగతాళి చేయడానికి, ఇన్సల్ట్ చేయడానికి వాడు చేస్తున్న పన్నాగం. మనల్ని నరకంలోకి తీసుకొని పోలేడు. అయితే ఏం చేయగలుగుతాడు? మన ద్వారా దేవుణ్ణి హింసించగలుగుతాడు, కించపరచగలుగుతాడు, అవమానపరచగలుగుతాడు, ఆయన కుంగిపోయేటట్టుగా చేయగలుగుతాడు, దుఃఖపడేటట్టుగా చేయగలుగుతాడు, ఆయన ఆరిపోయేటట్టుగా చేయగలుగుతాడు. ఆత్మను ఆర్పకుడి, ఆత్మను దుఃఖపరచకుడి, ఈ మాటలు కనపడతాయి బైబిల్లో. ఆత్మతో నిండుండండి, ఆయనలో మీరు విమోచన దినం వరకు ముద్రించబడ్డారు అనే మాటలు కనబడతాయి. ఆత్మను ఆర్పొద్దు అనే మాటలు కనబడతాయి. ఎఫెసీ పత్రిక 5:18లో, మొదటి దశలోనికై పత్రిక 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది? ఆత్మను దుఃఖ పెట్టకండి అనే మాటలు రాయబడతాయి. కాబట్టి సాతాను చేసే ప్రయత్నం అంతా ఏంటంటే, దేవుణ్ణి దుఃఖపెట్టి, దేవుణ్ణి ఏడిపించి, నువ్వు రక్షించావు గాని ఏం రక్షణ ఇది అని ఆయన్ను ఎగతాళి చేయడానికి. ఎవరిని బట్టి? నన్ను బట్టి నా దేవుణ్ణి ఎగతాళి చేయడానికి, నా దేవుణ్ణి తేలిగ్గా చూపడానికి, నా దేవుణ్ణి మనుషులు నా బతుకు చూసి నా దేవుణ్ణి దూషించేటట్టుగా చేయడానికి, వీడా క్రైస్తవుడంటే, వీడా బిలీవరు అని నా దేవుణ్ణి దూషించేటట్టుగా, మిమ్మల్ని బట్టి కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుచున్నది అని చెప్పిన మాట నెరవేరడానికి వాడు ఇవన్నీ చేస్తాడు. అందుచేత మన పోరాటం మనుషులు కాదు. మా అత్త, మా మామ, మా నాన్న, మా బాబాయ్, మా మేనత్త, వీళ్ళు కాదు నా శత్రువులు, వీళ్ళు కాదు. వాళ్ళు నానా మాటలు అనొచ్చు, వాడు తిట్టొచ్చు, కొట్టొచ్చు, మన ఆస్తిపాస్తులు లాక్కోవచ్చు. మనం పోరాడున్నది శరీరంతో కాదు. అది అర్థమైవ్వాలి ఇవాళ. మరి ఎవరు? వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ఈ 4 రకాల అధికారాలు. కొంచెం జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి చెప్పబడినటువంటి ప్రధానులు అన్నప్పుడు సాతాను కింద విపరీతమైనటువంటి శక్తి కలిగిన దురాత్మల యొక్క అధికారులు ఉన్నారన్నమాట. ఇది మీకు అర్థం కావాలి. నేను దీన్ని ఎలా చూస్తానంటే, ఖండాంతరాలని ఏలుబడి చేసే కొన్ని ప్రధానులు ఉన్నారన్నమాట. అంతేకాదు, వీళ్ళందరూ బోర్డు మెంబర్స్ అన్నమాట. సాతానుతో పాటు కూర్చొని చర్చిస్తారు. ఏది ఎట్లా చెడగొట్టాలి, దేవుని సువార్త అందకుండా ఎలా చెయ్యాలి, సంఘాలని ఎలా పాడు చేయాలి, ప్రతి విశ్వాసుల సంఘంలో మన మనుషుల్ని ఎలా తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. వాళ్ళు బిలీవర్స్ లాగా కనబడతారు, కానీ వాళ్ళు సైతాను బిడ్డలు. వాళ్ళు బయటకు అన్ని తీయటి కబుర్లు చెప్తారు, కానీ చివరికి సంఘాన్ని పాడు చేస్తారు. ఎలా చేయాలి ఈ పని అని వాళ్ళందరూ కలిసి ఆలోచన చేస్తారు. ప్రధానులు ఆలోచనలన్నీ వీళ్ళ దగ్గర నుంచి వస్తాయి, ఆజ్ఞలన్నీ అక్కడి నుంచి వెళతాయి. ఆ తర్వాత చెప్పబడింది ఏంటంటే అధికారులు అని ఉంది. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ప్రధానులు చెప్పినటువంటి పనుల్ని వాళ్ళు ఆచరణలో పెడతారు. మీరు ఒకవేళ నన్ను అడగొచ్చు, ఏమండి ఎక్కడ రాసి ఉందండి ఇదంతా అని. గ్రీకు భాషలో ఒరిజినల్ గా ఉండే పదాల యొక్క అర్థం తీసుకుంటే వీటి యొక్క విశ్లేషణ మనకి కొంతలో కొంత అర్థం అవుతుంది. నేను ఏమని ఊహిస్తున్నానంటే, ప్రధానులు అనేవాళ్ళు ఖండాల మీద, ఆసియా ఖండం మీద ఒకడు, ఆఫ్రికా మీద ఒకడు, అట్లా ఉంటారని నేను ఊహిస్తున్నా. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళ కింద లక్షల మంది ఈవిల్ స్పిరిట్స్ ఉంటారు, దురాత్మల సమూహాలు ఉంటాయి. మూడో చూడండి, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు అన్నాడు. లోకనాథులు అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కడు ఉంటాడు అనమాట.
రష్యాలో కమ్యూనిజం ఉంది, దానికి ఒకడు ఉన్నాడు అనమాట. చైనాలో కమ్యూనిజం ఉంది, దానికి ఒకడు ఉన్నాడు అనమాట. సో కొన్ని కంట్రీస్లో కొంతమంది డిక్టేటర్స్ పరిపాలన చేస్తున్నారు, కొన్ని ఇజమ్స్ ఉన్నాయి, కొన్ని విభిన్నమైన క్రీస్తుకు శత్రువులుగా ఉండే కొన్ని మతాలు ఉన్నాయి. వీటన్నిటి వెనకాల దురాత్మల సమూహాలు పనిచేస్తున్నాయి అని మనం దేవుని వాక్యాన్ని బట్టి గ్రహించగలుగుతున్నాము. కొంతమంది ఖండాల మీద ఉండే పని అయితే, కొంతమంది దేశాల మీద ఉండే పని అయితే, ఇప్పుడు చెప్పే చూసా అంధకార సంబంధులైన లోకనాథులు అని నేనేమనుకుంటున్నానంటే, వీళ్ళందరూ కార్పొరేషన్స్, కంపెనీస్, బిజినెస్ హౌసెస్ వాటిని కంట్రోల్ చేస్తారు. చట్ట సభలను వీళ్ళు కంట్రోల్ చేస్తారు. చట్టాలు వస్తే చూసారా, చట్టాలు ఏ చట్టాలు రావాలి, దేన్ని బంధించాలి, దేన్ని విడుదల చేయాలి. ఇప్పుడు అమెరికాలో సుప్రీం కోర్టులో ఉండేటువంటి బైబిల్ని తీసేయమన్నారు. స్కూల్స్ లో ప్రార్థన చేయకూడదన్నారు. అసలు ఎవరు బైబిల్ క్యారీ చేయకూడదన్నారు. యేసు ప్రభు అనే పేరు స్కూల్లో ఎత్తకూడదన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా కూడా? ఒకప్పుడు అవన్నీ కూడా ఉండేవి. మన దేశంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు వచ్చాయి ఆల్రెడీ, మీకు తెలుసు. ఇప్పుడు వీటన్నిటినీ కండక్ట్ చేసేది ఎవరంటే అంధకార సంబంధులకు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. వీళ్ళు చిన్న అఫీషియల్స్ అన్నమాట, కార్పొరేషన్స్ మీద ఉంటారు. నేను మీకు చెప్పాను లేదా నాకు తెలియదు కానీ, అనేక కంపెనీల యొక్క లోగోస్ అంటే గుర్తుల మీద సాతాను యొక్క సింబల్స్ ఉన్నాయి. పోయినసారి చెప్పినట్టున్నా. ఈ సాతాను సింబల్స్ ఏం చెప్తాయంటే, వీళ్ళందరూ కూడా లూసిఫర్ అంటే సాతానికి వాళ్ళు స్నేహితులు. ఒక్క మాట మాత్రం చెప్తాను, వివరాలు చెప్పలేను. ఈ కంపెనీస్ అన్నిటికీ వాటికి వచ్చే ఆదాయంలో కొంత చర్చ్ ఆఫ్ శాటన్కి వెళతాయి. వాల్ట్ డిస్నీ ఫర్ ఎగ్జాంపుల్, డిస్నీ వరల్డ్, వాల్ట్ డిస్నీ, మీరు కార్టూన్స్ చూస్తారు కదా, డిస్నీ కార్టూన్స్. పిల్లలు గొడవ చేస్తే ఆ కాసేపు కార్టూన్లు పెట్టంటారు. ఆ కార్టూన్లు వెనకాల సైతాను ప్రపంచం ఉంది. ఆ కార్టూన్ల ద్వారా చిన్న పిల్లలను పాడు చేయడానికి ఎంతో ప్రయత్నం సిస్టమాటిక్ గా జరుగుతుంది, క్రమబద్ధంగా జరుగుతుంది. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథుల చేత కంట్రోల్ చేయబడే కార్పొరేషన్స్, కంపెనీలు, బిజినెస్ హౌసెస్, కొన్ని ఎన్జిఓలు, సినిమా సంస్థలు, మ్యూజిక్ సంస్థలు, ఫ్యాషన్ సంస్థలు, ఇవన్నీ కూడా ఉంటాయి. కల్చర్ని కంట్రోల్ చేస్తారు వీళ్ళు, కల్చర్ని కంట్రోల్ చేస్తారు. చివరి కేటగిరీ ఎవరు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు. వీళ్ళు చిన్న గ్రూప్స్ ని కంట్రోల్ చేస్తారు. అతివాదులు, లెఫ్టిస్టులు, రైటిస్టులు, అతివాదులు, తీవ్రవాదులు, వీళ్ళ వెనకాల ఉంటాయి. చిన్న మనుషుల సముదాయాల్ని వీళ్ళు కంట్రోల్ చేస్తారు. ఎథనిక్ గ్రూప్స్ అంటారు, లేకపోతే కమ్యూనిటీస్ అంటారు. ఇప్పుడు గమనించండి, ఈ మన పోరాటం వెనకాల ఎవరు సప్లై చేస్తారు, ఎవరు ఈ సమిధలన్నీ నిప్పుల్లో ఎవరు వేస్తారంటే ఇదిగో వీళ్ళు వేస్తారు. పై నుంచి కింద వరకు ఈ హైరార్కీ అంటారు దీన్ని, అధికార క్రమం ఉంటుంది. ఈ హైరార్కీలో పైనుండి కిందకి ఆర్డర్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళు చాలా సిస్టమేటిక్గా ప్రతి కంట్రీ, ప్రతి చర్చ్, ప్రతి ఫ్యామిలీ అటాక్ చేస్తారు. ఇది మనకి తెలియాలి. ఇది తెలిస్తే మనం ఏం చేయగలుగుతాము? ఇది మన కంటికి కనబడే వ్యవహారం కాదు. ఇది ఇట్ ఇస్ అన్ ఇన్విజిబుల్ కింగ్డమ్, కంటికి కనబడని రాజ్యము. దేవుడు ఎలాగైతే కంటికి కనబడ్డో, ఎందుకంటే ఆత్మ గనక. దురాత్మల సమూహాలు కూడా ఆత్మలు కాబట్టి కంటికి కనబడవవి. కంటికి కనబడకుండా మన మీద పనిచేస్తారు. ఈ యుద్ధం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఏదైనా వనంలో స్టార్ట్ అయింది. ఎలా తెలుసు మనకి? దేవుడు ఏమన్నాడు? నీ సంతానానికి, స్త్రీ సంతానానికి విరోధం పెడతాను. స్త్రీ సంతానం అంటే యేసుక్రీస్తుని, ఆయన బిడ్డలుగా మార్చబడిన వాళ్ళందరూ కూడా దేవుని సంతానం కాబట్టి
నీ సంతానం అంటే సైతాను బిడ్డల సంతానం. దేవుని బిడ్డల సంతానానికి విరోధం ఎప్పుడు ఉంటుంది. నువ్వు అతన్ని మడిం మీద కరుస్తావు, అతడు నీ తల చితక్కొడతాడు. మనకివ్వబడిన భాగ్యం ఏంటి? తల చితక్కొట్టమే. చితక్కొట్టే పనిలో ఉండాలి పొద్దున సాయంత్రం దాకా, ఊరుకోకూడదు. తల చితక్కొట్టేటువంటి పని మనకి ఇచ్చాడు, చితక్కొట్టాలంతే. వాడు అప్పుడప్పుడు వచ్చి కాళ్ళు కొంచెం కొడతా ఉంటాడు, మనతో కొంచెం పాపాలు చేపిస్తూ ఉంటాడు. తొందరగా బయటికి రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, కన్నీళ్లు కార్చాలి. అది ఎందుకు వచ్చిందో కనిపెట్టాలి. ఇప్పుడు చెప్తాను ఎందుకు వస్తాయని చెప్తాను. ఎందుకు వస్తాయని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు చెప్పలేము. కానీ కొంత స్థూలంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి వాళ్ళు ఎలాగ ఆపరేట్ చేస్తారు, మనతో ఎలా పాపం చేపిస్తారు అంటే మోసం చేసి అబద్ధాలు చెప్పి. ఇది మంచిదే, ఇది కొనుక్కోవచ్చు, దీనిలో హానేం లేదు. మంచి సినిమాలు వచ్చాయి, మంచి మ్యూజిక్ వచ్చింది, మంచి గ్యాడ్జెట్స్ వచ్చాయి, మంచి ప్రోగ్రాములు వచ్చాయి. వినండి, చూడండి, అనుభవించండి. డిసెప్షన్ అంటే మోసం ద్వారా జరుగుతుంది. పాపంలో పడిపోయే వాళ్ళందరూ కూడా మోసపరచబడి దానిలో పడతారు. ఎందుకు మోసపరచబడతారు? మోసానికి ముందేముంటుంది? అబద్ధం ఉంటుంది. అందుకనే సైతానికి వాడు వాడు అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ మాటలు మనకు కనబడతాయి. అబద్ధమునకు జనకుడు వాడు అబద్ధాలు పుట్టించేది వాడే. కాబట్టి ఈ లక్షల మంది ఉన్నటువంటి ఈ దురాత్మల సమూహాలు అబద్ధాల నుంచి ఆపరేట్ చేస్తారు. ఇది కొనుక్కోవచ్చు, ఇది తినొచ్చు, ఈ ఫంక్షన్కి వెళ్ళొచ్చు, ఇది చూడొచ్చు, ఇది వినొచ్చు, ఇది తెచ్చుకోవచ్చు, ఈ మేకప్ చేసుకోవచ్చు, ఈ ఫ్యాషన్ చెయ్యొచ్చు, ఇట్లాంటి వస్త్రాలు వేసుకోవచ్చు, తప్పేమి లేదు. డిసెప్షన్, మోసం జరుగుతుంది. డిస్బిలీఫ్ అంటే దేవుడు చెప్పినవి నమ్మకుండా చేస్తారు. వాళ్ళు అట్లా చెప్తారు, నమ్మాల్సిన అవసరం లేదు. డిస్బిలీఫ్, నమ్మొద్దు. మూడోది డైల్యూట్. మరీ ఇంత స్ట్రిక్ట్ గా ఉంటే ఎట్లా? కొంచెం ఎంజాయ్మెంట్ ఉండాలి. పిల్లలు చూడు, పిల్లలు వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు, కొంచెం అట్లా రిఫ్రెష్మెంట్ ఇవ్వు, తీసుకెళ్ళు, అక్కడిక్కడ తీసుకెళ్ళు. డైల్యూషన్, దేవుడిచ్చిన ప్రమాణాలని కొంచెం నీళ్లు కలిపి డైల్యూట్ చేయడం ట్రై చేస్తాడు. దాని తర్వాత డీవియేషన్ అంటే దేవుడు ఇలా నడవమంటే షార్ట్ కట్ లో తీసుకెళ్తాగా నేను, ఎందుకు ఇరుకు మార్గం ఎందుకే? అస్తమాను ఇరుకు మార్గం, ప్రతిదానికి స్ట్రిక్ట్ గా ఉంటావే, కొంచెం మెత్తగా మాట్లాడు, కొంచెం అందరినీ సంతోషపెట్టు, మనం ఈ మార్గంలో వెళ్దాం. డీవియేషన్స్ ఆర్ దేర్, జాగ్రత్త. దారి మళ్ళిస్తారు వాళ్ళు. తర్వాత డిసొబీడియన్స్, అవిధేయత. మీరు పండు తినకూడదని దేవుడు చెప్పాడా? ఏమైంది? చెప్పాడు. ఆవిడేదో పెద్ద తెలివితేటలతో మాట్లాడదాం అనుకుంది, చివరికి పాపం చేసింది. ఏం చేసింది చివరికి? అవిధేయత. అవిధేయతకు ముందు ఏముంటుంది? అవిశ్వాసం. డిసొబీడియన్స్కి ముందు డిస్బిలీఫ్ ఉంటుంది, అవిధేయతకు ముందు అవిశ్వాసం ఉంటుంది. అవిధేయత, అవిశ్వాసము కలిగితే వచ్చేది అపవిత్రత. ఇది మనకి అర్థం అవ్వాలి. తర్వాత డిస్ట్రాక్షన్, మన ఆకర్షణని తీసుకెళ్లేది. ఆవిడికి రోజు ఆ పండు కనపడుతుంది, ఇన్ని పళ్ళు ఉంటే అవన్నీ కనపడలేదు ఆవిడికి, ఆ పండు కనపడుతుంది. అట్రాక్షన్, దానిలో అట్రాక్షన్. ఆవిడ వర్ణించింది దాన్ని. ఆహారానికి మంచిదంట, చూపుకు రమ్యమైందంట, తెలివినిస్తుందంట. మరి ఎక్కడ సంపాదించిందో ఈ నాలెడ్జ్? చెప్పుకుంటూ వచ్చింది. మోసం ఉంది, డీవియేషన్ ఉంది, డిసొబీడియన్స్ ఉంది, డిస్బిలీఫ్ ఉంది, డైవర్షన్ ఉంది, అన్నీ ఉన్నాయి దానిలోనే. పాపం జరిగే ముందు ఎంత క్రియ జరుగుతుందో మనలో. ఈ దురాత్మలన్నీ మన చుట్టూ మూగి తలా ఒక మాట చెప్తా ఉంటాయి. మనం నెమ్మదిగా వింటుంటే
వినే కొద్దీ చెబుతాయి. డిస్టర్బెన్సెస్, కొన్ని తొందరలు కలగజేస్తాయి ఇళ్లల్లో. ఆరోగ్యకరమైన తొందరలు, ఫైనాన్షియల్ తొందరలు, కొన్నిసార్లు అవసరాలు వస్తాయి. అవసరాలు గుర్తుపెట్టుకోండి, ప్రతి అవసరం వెనకాల ఒక శోధన ఉంటుంది. అవసరం వచ్చింది అనగానే శోధన నక్కి ఉందని గుర్తుపెట్టుకోండి. బైబిల్ చదవకపోవటం వల్ల, ప్రార్థన చేసుకోకపోవడం వల్ల, పాపాల విషయమై పశ్చాత్తాప పడకపోవటం వల్ల, ఇలాంటి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ ఇంకోసారి చూద్దాం. ఈ సాయితాను వీటిలో డిప్రెషన్ కలగజేస్తాడు. ఏంటో కుంగిపోయినట్టు ఉంటాం, అలసటగా ఉంటాం. ఎందుకలా కుంగిపోయి ఉన్నావు? కాస్త తాగిరా, ఎక్కడికైనా వెళ్ళు, ఓ క్లబ్కి వెళ్ళు. ఎందుకు చెప్తాడంటే, ఇప్పుడు వినండి జాగ్రత్తగా, పాత రోజుల్లో చేసిన పాపాలు మనతో చేయించడం చాలా సులభము. పాత రోజులలో మన ద్వారా జరిగిన పాపాల్ని మళ్ళీ మనతో చేయించడము సాతానుకు సులభం. ప్రతి సాతాను శక్తికి మనం ఏవే పాపాలు ఉద్ధరించామో అది వాడికి బాగా తెలుసు. మన పాత జీవితము, పాప జీవితము వాటికి బాగా తెలుసు. అందుచేత మన ఫేవరెట్ పాపాల్లోకి అవి మనల్ని తీసుకుని పెడతాయి. కొత్త పాపాల్లో పడ్డం కంటే మనం మారు మనసు పొందక ముందు ఏ పాపాలైతే చేస్తూ వచ్చామో వాటిల్లోకి పడిపోవడం చాలా సులభంగా జరిగిపోతుంది. ఒక్కోసారి మనల్ని డ్యామేజ్ చేస్తాయి, ఒక్కోసారి డల్నెస్ తీసుకొస్తాయి, ఒక్కోసారి డిజీజ్, ఒక్కోసారి రోగాలు పట్టుకొస్తాయి, ఒక్కోసారి ఓటమి. ఓడిన తర్వాత యు గివ్ వే. పోరాటం అలసిపోయి పోరాటం లేదు, ఏం లేదు, అందరు చేస్తున్నారు కదా నేను కూడా చేస్తా, అందరు అంటున్నారుగా నేను కూడా అంట, అందరూ చూస్తున్నారుగా నేను కూడా చూస్తా. ఒక రకమైన విసుగు. ఓటమి తర్వాత రెండోసారి వచ్చే ఓటమి సులభంగా వస్తుంది. అలానే విజయం తర్వాత ఇంకొకసారి వచ్చే విజయము సులభంగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక విజయం మరొక విజయానికి తీసుకెళ్తుంది, ఒక ఓటమి మరొక ఓటమికి మనం తీసుకుని పెడుతుంది. ఇది మీకు అర్థమైతే చాలా మంచిది. ఇప్పుడు సాతాను మనల్ని, ఇవన్నీ చాలా విషయాలు చెప్పాం. ప్రధానమైన అటాక్స్ 4 ఉన్నాయండి. 2 కొరింథీ 10వ అధ్యాయంలో ఉన్నాయి. అవి వెళ్ళిపోదాం అక్కడికి. 2 కొరింథీ 10వ అధ్యాయంలోకి వెళదాం. 2 కొరింథీ 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు. మేము శరీరధారులమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. ఇది మనం నేర్చుకోవాలి. మనం శరీర ప్రకారంగా యుద్ధాలు చేస్తే గెలవలేం. ఆత్మీయమైన యుద్ధాలు చేయటం నేర్చుకోవాలి. పౌలు గారు మాట్లాడిన యుద్ధం అదే. మంచి పోరాటం పోరాడి తిని. దేంతో పోరాడేవు? శరీరంతో పోరాడాడు, మనస్సుతో పోరాడాడు, సైతాను శక్తులతో పోరాడాడు, తనలో ఉన్న పాపంతో పోరాడాడు, చెడ్డ అలవాట్లతో పోరాడాడు, వచ్చే శోధనలన్నిటితో పోరాడాడు. పెద్ద పోరాటం అది. ఆయన సేవ చేస్తానే ఉన్నాడు కానీ పోరాటమే. ఈ పోరాటంలో చాలా విషయాలు జరిగాయి ఆయనకి. చూద్దాం తర్వాత. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. చూసారా? మేము శరీర సంబంధమైన యుద్ధం చేయం, మేము ఆత్మ సంబంధమైన యుద్ధం చేస్తాం. ఆత్మ సంబంధమైన యుద్ధం చేసేవాడికి శరీర సంబంధమైన యుద్ధోపకరణాలు ఎందుకు పనికి వస్తాయి? ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాలు కావాలి. ఓకే. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని ఎదుట ఇప్పుడు లెక్కేసుకోండి. దుర్గాలు పడగొట్టేది 1, వితర్కాలు పడగొట్టేది 2, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకం 3, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టేది 4. నేను ఇంత నెమ్మదిగా మాట్లాడుకుంటూ పోతే టైం గడిచిపోతుంది, నేను చెప్పలేను. కొంచెం తొందరగా చెప్పాలి. మొట్టమొదటిది దుర్గములు.
వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో స్ట్రాంగ్ హోల్డ్స్ అంట. స్ట్రాంగ్ హోల్డ్. దుర్గం అంటే ఏంటి? పెద్ద కోట. పెద్ద కోట ఎవరు కట్టారు? ఇది సాతాను కట్టాడు. ఎవరిలో కట్టాడు? నాలో కట్టాడు. ఎలా కట్టాడు? నేను ఒక అబద్ధం చెప్పాను. అందరూ చెప్తున్నారు, ఏం కంగారు లేదా అన్నాడు. పోర్నోగ్రఫీలోకి వెళ్ళాను. అందరూ చూస్తున్నారు, ఏం పర్లేదులే, కానీ నువ్వెవరికైనా హాని చేసావా? లేదు కదా. అశ్లీలమైన బొమ్మలు చూసావు, ఇట్స్ ఓకే, అందరు చేస్తున్నారు కదా. అయ్యో చాలా మంది క్రైస్తవులు చేస్తున్నారు, నాకు తెలుసుగా సంగతి అని వాడు వచ్చి మనతో చెప్తాడు. ఓహో అట్లా బాబు అని. ఇలాంటి పాపాలు చెయ్యి, అబద్ధాలు చెప్పటం కానీ, మోసం చేయటం కానీ, లంచాలు ఇవ్వటం కానీ, జడ్జిమెంట్లు చేయటం కానీ, మనుషులను దూషించడం కానీ, తక్కువ పరిచి మాట్లాడడం కానీ, కొన్ని రహస్యమైన అభ్యాసాలు కానీ మనకు కానీ ఉంటే, వాటిని కానీ పట్టించుకోకపోతే అవి దుర్గాలుగా మారిపోతాయి, గడ్డగట్టుకుపోతాయి అన్నమాట. మెత్తగా ఉండే కాస్త గడ్డగట్టుకుపోతాయి. ఇవి దుర్గాలుగా మారిపోతాయి. ఎవరో ఒక భక్తుడు చెప్పిన మాట ఏంటంటే, ఇఫ్ యు గివ్ సాటన్ ఎ స్మాల్ foothold over a long period of time, it can become a stronghold, and after some time that can become a stranglehold. తెలుగులో చెప్పాలంటే, పాదం మోపే అంత స్థలాన్ని గాని నువ్వు సాతానికి ఇస్తే, కొంతకాలం అయిన తర్వాత పెద్ద కోటగోడ లాంటి దుర్గం అయిపోయి నువ్వు పడగొట్టలేవిక. నువ్వేం చేస్తావు తెలుసా? ఆ టైంలో దుర్గం అయిపోయిన తర్వాత, ఇప్పుడు నేనేం చేయలేను సార్, నా బతుకు అంతే, నాకు అలవాటు అయిపోయిందండి, వయసు కూడా వచ్చేసింది కదా, ఇప్పుడు అలవాట్లు ఎక్కడ మార్చగలుగుతాను నేను? ఆ కోపం పోదండి, ఆ బూతు మాటలు పోవండి, ఆ పోర్నోగ్రఫీ పోదండి, ఆ అపవిత్రత పోదండి, ఆ చెడ్డ తలంపులు పోవండి, ఆ చికాకు పోదండి, భార్యను ఛేదరించుకోవడం పోదండి, వగైరా వగైరా వగైరా. నెగ్లెక్ట్ చేసేసిన తర్వాత, అశ్రద్ధ చేసిన పాపాలు గడ్డగట్టుకుపోయి మట్టి కాస్త రాయిలాగా మారుతుంది. దాన్ని స్ట్రాంగ్ హోల్డ్, దుర్గము అని అంటారు. కొద్ది రోజులు పోయిన తర్వాత, అప్పటికీ నీకు తెలివి రాకపోతే, ఈ దుర్గం నీ ప్రాణం తీసేస్తుంది. నువ్వు నిశ్చేష్టుడు అయిపోతావు, నిర్భాగ్యుడు అయిపోతావు, నిరాశ వచ్చేస్తుంది, డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు. సూయిసైడ్ చేసుకుంటారు కొంతమంది, జబ్బులు తెచ్చుకుంటారు, చనిపోతారు. ఒక్కోసారి దేవుడే మొత్తుతాడు వాళ్ళని. సైతాన్ అంటాడు, నా పని పూర్తయింది. దొంగ దోచుకున్నట్టుకు వస్తాడు, హత్య చేయడానికి వస్తాడు, లేకపోతే నాశనం చేయడానికి వస్తాడు. ఎవరెవరిని నాశనంలో తీసుకెళ్లాలో వాళ్ళ నాశనాన్ని తీసుకెళ్తాడు, ఎవరెవరిని హత్య చేయాలో వాళ్ళని హత్య చేస్తాడు, ఎవరెవరిని దోచుకోవాలో వాళ్ళని దోచుకుంటాడు. యోహాను 10:10. దుర్గాల వెనకాల ఇంత చరిత్ర ఉంది. వాడంటాడు, ఈ బస్సు ఎక్కేటప్పుడు, మా హైదరాబాద్లో అయితే చూడొచ్చు, బస్సులు ఎక్కేటప్పుడు, సార్ కొంచెం సర్దుకోండి సార్, కొద్ది సర్దుకొని, బస్సు వెళ్తానే ఉంటుంది, బస్సులు ఆగవు, వెళ్తానే ఉంటుంది. గొక్కని ఎగిరి ఒక చిన్న ఇంత స్థలం, ఒక కాలు బయట ఎలాడుతుంటే ఒక కాలు కాసేపు ఉన్నాక లోపల జరుగుతాడు నెమ్మదిగా. ఫుట్ హోల్డ్ కాస్త స్ట్రాంగ్ హోల్డ్ అయిపోతుంది. కాసేపు అయినాక వాడు ఆక్యుపై చేసి, నీ ప్లేస్ వాడు ఆక్యుపై చేసి, నువ్వు కింద పడేటట్టుగా తోసేస్తాడు.
సాతాను అనేక లక్షల మంది విశ్వాసుల జీవితాల్లో చేస్తున్న పని ఇది. సైతాను వారి మోక. దీన్ని ఏమంటారంటే స్ట్రాంగ్ హోల్డ్ అంటారు. కొన్ని లైఫ్ స్టైల్స్, కొన్ని హ్యాబిట్స్, కొన్ని అలవాట్లు, కొన్ని జీవన పరిస్థితులు, కొన్ని నమ్మకాలు, కొన్ని వస్తువులకు అతుక్కుపోవటం. నేను ఇది లేకపోతే ఉండలేనండి, ఇది ఉండాల్సిందే, ఇది తినాల్సిందే, తాగాల్సిందే, అక్కడ పోవాల్సిందే, ఇది చూడాల్సిందే, ఇక్కడ పడుకోవాల్సిందే. సోమరితనం స్ట్రాంగ్ హోల్డ్. తిండిపోతాను స్ట్రాంగ్ హోల్డ్. నిద్రపోతాను స్ట్రాంగ్ హోల్డ్. తిట్టేది, కోపం కొంతమందికి స్ట్రాంగ్ హోల్డ్. అబద్ధాలు, మోసాలు, దగ, వ్యభిచారమైన చూపు స్ట్రాంగ్ హోల్డ్స్. రెండోది ఏమైపోద్దంటే, కొన్ని సైకలాజికల్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఉంటాయి. కల్చరల్ స్ట్రాంగ్ హోల్డ్స్, రిలీజియస్ స్ట్రాంగ్ హోల్డ్స్, మతపరమైనటువంటి దుర్గాలు, మానసికమైన దుర్గాలు, సాంఘికమైన దుర్గాలు. కొన్ని ఫ్రెండ్షిప్స్ మానుకోలేరు. ఈ దుర్గాల్ని పౌలు గారు అన్నాడు, వీటిని పడగొట్టడానికి మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మన దగ్గర ఉన్నాయా? అసలు అలాంటివి ఉంటాయని మనకి తెలిసిందా ఇంతవరకు? వీటి వల్లే మనకి కిరీటాలన్నీ పోతున్నాయని మనకు అర్థమైందా? వీటి వల్లే మన బతుకు తెల్లారిపోతుందని అర్థమైందా? వీటి వల్లే పాపం చేసి దేవుని సన్నిధిలో ఏమి పొందకుండా మనం పొందాల్సినన్ని వాడు దొంగిలిస్తున్నాడని సంగతి మనకు అర్థమవుతుందా? దేవుని మహిమను, దేవుని పేరుని, దేవుని సాక్ష్యాన్ని, మన ద్వారా వెళ్ళవలసిన సువార్తని వాడు భంగపరుస్తున్నాడనే సంగతి మనకి వాటికి కూడా అర్థం కాకపోతే, సహోదరులారా, ఈ ఆత్మ సంబంధమైన కంటికి కనబడనటువంటి ఈ పెద్ద పోరాటం, ఈ యుద్ధం, భీకరమైన యుద్ధం నీకు అర్థం కాకపోతే యూ విల్ బి ఏ ఫెయిలియర్. నువ్వు అనుకుంటావు, ఏంటో నేను ఎదగలేకపోతున్నాను, అదే ఆరాధన, అదే రకమైన ప్రార్థన, అదే రకమైన జీవన శైలి, అదే రకమైన ఫ్యామిలీ లైఫ్, ఎందుకని నాలో అభివృద్ధి లేదు? నీకు తెలియదు. ఎందుకంటే వెనకాల ఇవన్నీ జరుగుతున్నాయి. నీ వెనకాల ఒక రకం కాదు, ఆర్గనైజ్డ్ ట్రెచరీ జరుగుతూ ఉంది. ఒక నిర్దిష్టమైన రీతిలో సాతాను వాని దూతలు పనిచేస్తున్నారు. రెండోది ఏంటంటే వితర్కములు. వితర్కం ఏంటి తెలుసా? మా మామయ్య ఒక ఆయన ఉండేవాడు. ఒరేయ్, నరకాన్ని గురించి చూసొస్తున్నావు, నువ్వేమైనా చూసి వచ్చావా నరకాన్ని? నాకు చెప్తున్నావు, పరలోకం చూసావంటారా నువ్వు? నోరు మూసుకొని కూర్చో, సువార్త చెప్పొద్దు అనేవాడు. చనిపోయాడు, ఎక్కడున్నాడో మనకు తెలియదు. అయితే ఈ రకంగా వితర్కాలు చేసేవాళ్ళు ఉంటారు. మా చర్చిలో ఒక అబ్బాయి ఈ ఇంటర్నెట్లో కమ్యూనిస్టు ఫోరమ్స్ కొన్ని చూసి చాలా చక్కగా VBS లో ఎదిగాడు. మరి కమిట్మెంట్ కూడా చేసుకునే తెలియదు, కానీ ఈవేళ దేవుడిని నమ్మను అంటున్నాడు అతను. అంటే మొట్టమొదటి కమిట్మెంట్ ఫాల్స్ కమిట్మెంట్ అన్నమాట. నిజమైన కమిట్మెంట్ అయితే అలా ఉండడు, వెనక్కి వస్తాడు. నాకు తెలిసిన ఇంకో కుర్రాడు, జీనియస్. ఆ కుర్రాడు వాక్యం బాగా తెలుసు, నేను అనేక సార్లు మాట్లాడిన కుర్రాడు ఈవేళ దేవుడిని నమ్మనని స్థితిలోకి వెళ్ళాడు. అందరూ కూడా ఇంటర్నెట్ లో ఉండే ఫోరమ్స్ లోకి వెళ్ళి, ఈ తర్కాల్లోకి వెళ్ళి, ఈ దుర్మార్గులైన మనుషులు తీసుకొచ్చే వాదనలు విని, వితర్కములు అంటే అవే, మనల్ని కన్విన్స్ చేస్తారు, మనల్ని ఒప్పిస్తారు అన్నమాట. రకరకాల వాదనలు, రకరకాల పిడివాదాలు చేసి వాళ్ళని తీసుకెళ్తారు. అందుకనే కొన్ని చోట్ల ఇమాజినేషన్స్ ఉంది ఇంగ్లీష్లో. ఊహలు, తలంపులు, ఒపీనియన్స్, అభిప్రాయాలు, కొందరు పెద్దవాళ్ళ అభిప్రాయాలు, కొన్ని వాల్యూస్, కొన్ని విలువలు, కొంతమందికి భయాలు ఉంటాయి. భయాలు ఉంటాయి. ఈ భయాల్లో నుంచి ఆపరేట్ చేశారు. నాకు జబ్బు వచ్చేస్తుందేమో, నాకు క్యాన్సర్ వచ్చేస్తుందేమో, నాకు కోవిడ్ వచ్చేస్తుందేమో, నేను చచ్చిపోతానేమో, నేను పడిపోతానేమో, నాకేదో అయిపోతుందేమో, భయాలు ఉంటాయి. సాటన్ ఆపరేట్స్ ఫ్రమ్ దీస్ థింగ్స్. వితర్కములు, వాడు మనతో ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు లోపల. అందుకనే సైతాన్తో మాట్లాడొద్దు. గో టు ద లార్డ్ అండ్ టాక్ టు గాడ్. దేవునితో మాట్లాడండి, సాతాన్తో ఆర్గ్యూ చేయొద్దు. మనం ఏం చేస్తాం? ఆర్గ్యూ ఎలా చేస్తాం? నేను చేయట్లేదని అంటారు. ఎలా చేస్తారో చెప్పమంటావా? మనం మర్యాద కూర్చుంటాం, పుస్తకం చదువుకుంటున్నాం, ఏదో ఒకటి గుర్తు వస్తుంది. ఆ గుర్తొచ్చింది మనలో ఇక తర్జన భర్జన, మనం చదవటం ఆగిపోతుంది.
ఆలోచన రయ్యమని వెళ్ళిపోతా ఉంటుంది, ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది ఆలోచన. తర్కం అంటే అది, వితర్కం అంటే అది, వితర్కం అంటే అది. ఇలాగెందుకు చేయకూడదు? ఇది తప్ప, ఇది ఇలా చేసి తప్పు అవుతుందా? ఎంతమంది చేయట్లేదు? ఇది కూడా తప్పు అయితే మనం బతకటం ఎట్లా? మన మానవాతులం కదా. వితర్కాలు వితర్కాలు వితర్కాలు, ఏదో రకంగా పాపం చేయాలి, ఏదో రకంగా మురిగుంట్లో తొయ్యాలి. ఆలోచన సరళిలో లోపాలు. దేవుని వాక్యం చేత చక్కగా అరేంజ్ చేయబడినటువంటి ఆలోచన సరళి మనలో లేకపోతే మనం పాపం చేసి మహిమను పోగొట్టుకుంటాము. ఆ రూల్ ఎప్పుడూ ఉంటుంది. మనుషులు పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారు, పొందలేకపోతున్నారు, పొందలేకపోతారు. పాపం మహిమను దొంగిలిస్తుంది. పాపము మన ఔన్నత్యాన్ని తీసివేస్తుంది. అందమైన శరీరం ఇచ్చిన తర్వాత కూడా చాలా లో క్లాస్ బిలీవర్గా మనల్ని పరలోకంలో రుజువు చేస్తుంది పాపం. గుర్తుపెట్టుకోవాలి. మీకు అంతకుముందు ఇది చెప్పాను కూడా. మూడోది ఏంటంటే, లాఫ్టీ థింగ్స్ దట్ ఎగ్జాల్ట్ దెమ్సెల్వ్స్ అగైన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. దేవుని గురించిన జ్ఞానాన్ని అడ్డగించే కొన్ని శ్రేష్టమైనటువంటి సంగతులు. ఏమిటి శ్రేష్టమైన సంగతులు? ప్రమోషన్లు, ఎక్కడ లేని ప్రమోషన్లు. కొంతమంది ఇల్లు కట్టే పనిలో ఉంటారు, కొంతమంది కోర్స్ ఆఫ్టర్ కోర్స్, కోర్స్ ఆఫ్టర్ కోర్స్ చేసేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ కూడా లోకంలో చాలా మేలుకరమైనవి అని అనిపించుకుంటాయి. లోకమంతా మెచ్చుకుంటుంది కాబట్టి నేను కూడా తెచ్చుకుంటే మంచిది అనుకుని వాటి వెనకాల పడి చివరకు పోగొట్టుకుంటాము. దేవుని గూర్చిన జ్ఞానాన్ని అవి అడ్డగిస్తాయి. అసలు దేవునికి మనకి అడ్డం వచ్చిందంటే దానిలో పాపం ఉందని అర్థం చేసుకోవచ్చు కదా. మన పాపాలు దేవునికి మనకి అడ్డం వచ్చిందని వాక్యం చెప్తుంది కదా. అలాంటప్పుడు చాలా మంచిగా కనపడతాయి, అందరూ ప్రేమించినట్టు కనబడతాయి, అందరూ గౌరవించే విషయాల్లాగా కనబడతాయి. మనం ఎక్కడ పడిపోతామంటే, అందరూ గౌరవిస్తున్నారు, ఇది ఉన్నవాడికి గౌరవం వస్తుంది, అందరూ చప్పట్లు కొడుతున్నారు, సేవ ఈ లైన్లో చేస్తే అందరూ చప్పట్లు కొడతారు, ఇలాగ సంఘాలు స్థాపిస్తే లక్షల లక్షల మంది, వేలకు వేల మంది వస్తారు, పైసలు బాగా వస్తాయి అని దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ఉన్నతమైన సంగతులు. మూడవది, దేవుని జ్ఞానమును అడ్డగించు ఔన్నత్యము కలిగిన సంగతులు. పెద్ద పెద్ద వాళ్ళ మాటలు, పెద్ద పెద్ద వాళ్ళ కొటేషన్స్, ఫిలాసఫీసు, పుస్తకాలు, లిటరేచరు, పద్యాలు, మహాసభలు, ఇవన్నీ కూడా కంటెంపరీ లిటరేచర్, బెనైన్ లుకింగ్ ఐడియాస్, హానికరముగా కనబడని కొన్ని తలంపులు. వీటిల్లో పాపం అని అనిపించదు. మొట్టమొదటి దుర్గాలు, వాటిల్లో పాపాలు కొన్ని ఉంటాయి. ఇక తర్వాత మూడింట్లో, నాలుగో దాంట్లో ఉంటుంది కానీ రెండు మూడింట్లో పెద్ద పాపంలాగా అనిపించదు. ఏదో మేలుంది, అందరూ చేస్తున్నారు, తెచ్చుకుంటే బాగుంటుంది, సౌకర్యం ఉంటుంది, కన్వీనియన్స్ ఉంటుంది, కంఫర్ట్ ఉంటుంది, ఫ్యూచర్ ఉంటుంది, ఎందుకైనా మంచిది, ఇప్పుడు తెచ్చుకోకపోతే ఎప్పుడు తెచ్చుకుంటాము, ఇట్లాంటి ఆర్గ్యుమెంట్లన్నీ బుర్రలోకి వచ్చి మన టైము, మనకున్న శక్తి, మన సంపాదన, మన వివేచన, మన భక్తి, మన నీతి అన్ని డైల్యూట్ అయిపోయి గాలిలో కలిసిపోయేటువంటి స్థితికి తీసుకొచ్చి, వయసు పెరిగిపోయిన తర్వాత చావడానికి సిద్ధంగా ఉన్న రోజుల్లో అప్పుడు అనిపిస్తుంది నీకు, ఎందుకండి ఇవన్నీ దీని వెనకాల పడ్డాను. ఐ వేస్టెడ్ మై లైఫ్, ఐ వేస్టెడ్ మై లైఫ్. వాడు అనుకున్నాడుగా, ప్రాణమా తిను తాగు అనేక సంవత్సరాల కోసం. లూకా 12లో ఉంటాడు, అనేక సంవత్సరాల కోసం సంపాదించడం. అప్పుడు దేవుడు అన్నాడు, ఈ రాత్రికి నేను తీసుకుంటే కోవిడ్ని పంపిస్తాను, అది నా దగ్గర తీసుకొస్తుంది, ఇవన్నీ ఎవరిపైపోతాయి? 50 సంవత్సరాలు కష్టపడింది నీ వల్ల దేవుడికి కానీ ఎవరికి కానీ మేలు లేకుండా ఒక్క రాత్రి నువ్వు చచ్చిపోతావు.
సహోదరులారా, ఎంత మోసం ఉంది, ఎంత ప్రణాళిక ఉంది, ఎంత డిజైన్ ఉంది, ఎంత పకడ్బందీ వ్యూహం ఉంది దీని వెనకాల, పాపం వెనకాల. నువ్వు ఊరికి పిచ్చోళ్ళలాగా ఊరికి ఇదేదో అందరు చేస్తున్నారు అనుకుని తిరుగుతూ ఉంటే ఎందుకు రాశారు బైబిల్లో ఇవన్నీ? మనం గుర్తించడానికి. 4వది ఏంటి రాశాడు? ప్రతి తలంపును క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి. ప్రతి తలంపు క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టాలి అన్నాడు. తలంపులు వస్తాయి, అలాగ ఆలోచించుకుంటూ వెళ్ళిపోకూడదు. బ్రేకులు వెయ్యాలి, దేవుని దగ్గర తీసుకుని వెళ్ళాలి. ప్రభువా సరిచేయి సరిచేయి సరిచేయి, నాకేదో చెడ్డదొచ్చింది. చెడ్డ ఆలోచన 100 సార్లు వస్తే 100 సార్లు దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడు క్షమిస్తాడు, కానీ దోషిని నిర్దోషిగా ఎంచడు. పాపమును అపరాధమును క్షమించును గాని దోషిని నిర్దోషిగా ఎంచడు. శిక్షలు వస్తాయి. అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటి తెలుసా? దేవుని వెలుగు ఆగిపోతుంది. అడ్డం వచ్చేసిందిగా. దేవుని స్వరం వినపడదు, దేవుని మార్గాలు తెలియవు, దేవుని చిత్తం తెలియదు, దేవుని యొక్క హస్తం కనబడదు, దేవుని మంచితనం అర్థం కాదు. సాతాను యొక్క మాటలు చాలా పెద్దగా వినపడతాయి, దేవుని యొక్క నెమ్మదమైనటువంటి స్వరం వినపడదు. ఈ మోసం అంతా కూడా దానిలో ఉంటుంది. సహోదరులారా, ఆలకిస్తారా? అర్థం చేసుకుంటారా? వింటారా? పౌలు గారు అన్నాడు, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి, మా దగ్గర ఆయుధాలు ఉన్నాయి. మనకు అందరికీ తెలిసిన ఆయుధాలు ఎక్కడున్నాయి చెప్పండి? బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి ఆయుధాలు. మనకు అందరికీ బాగా తెలిసిన ఆయుధాలు ఇదిగో ఇక్కడ ఒక టోటం చెప్పాడు ఆయుధాల గురించి. అయితే మనకు తెలిసిన క్లియర్ అయిన ఆయుధాలు ఎక్కడున్నాయంటే ఎఫెసీ 6వ అధ్యాయాలు ఉన్నాయి. అది చూసి ముగించేద్దాం. ఎఫెసీ 6వ అధ్యాయం, అక్కడికి వెళ్ళిపోదాం. తెలుసు మీ అందరికీ, నేనేం కొత్తగా చెప్పట్లేదు, కానీ దాని అర్థం మాత్రం మీలో చాలా మందికి తెలియదని మాత్రం గట్టిగా చెప్పగలుగుతాను. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం. మొట్టమొదటి ఏంటి? సత్యమును దట్టి. గుర్తుపెట్టుకోండి, మనం పోరాడేది మనుషులతో కాదు. అయిపోయింది, ఒక ఇష్యూ సెటిల్ అయిపోయింది. డోంట్ వేస్ట్ టైం. రెండోది, మనం పోరాడేది దురాత్మల సమూహంతో. అర్థమైంది. ఆత్మ సంబంధమైన శోధల్ని ఆత్మ సంబంధమైన ఆయుధాలతోటి మనం ఎదుర్కోవాలి. మూడోది, మనకి ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఎలా తెలుసు మనకి? ఇక్కడ ఉంది కదా, దేవుడిచ్చు సర్వాంగ కవచములు, ప్రభు యొక్క మహాశక్తి. అండర్లైన్ చేసుకోండి ఆ మాటలు. ప్రభు యొక్క మహాశక్తి 10వ వచనంలో. ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ప్రభు యొక్క మహాశక్తి నీలోకి వస్తే నువ్వు బలవంతుడు అయిపోతావు. అది తెలుసుకోవాలి. మీరు అపవాది తంత్రములను ఎదిరించాలి. ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం. ఇది మనం కనిపెట్టింది కాదు. మనం ఏదో 2-3 సూత్రాలు ఫాలో అయితే మనం ఈజీగా సైతాన్ని గెలుస్తాం అనుకోవద్దు. రైట్. ఇక్కడ ఏం చెప్తాడు? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలువబట్టుకుని శక్తిమంతులగునట్లు, మళ్ళీ చెప్తున్నాడు, శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీకు ఒక సంగతి క్లియర్గా అర్థం అవ్వాలండి. మనం మాట్లాడే ఈ కవచం దేవుడిస్తున్నాడు. ఇది దేవుడిది, ఇది మంది కాదు. ఇది పరలోకం నుంచి దిగొచ్చేది. ఇది పరిశుద్ధాత్మ ద్వారా సప్లై చేయబడేది. ప్లీజ్ 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 అండర్స్టాండ్ దిస్. చాలా మంది విశ్వాసులకి ఆ సంగతి తెలియదు. తెలుసని అనుకుంటున్నారు, తెలియదు. అది అది దేవుని దగ్గర నుంచి వచ్చిన శక్తి, అది దేవుని యొక్క బలం, అది దేవుని యొక్క ప్రభావం, దేవుని మహిమతో నిండిన సంగతులు ఇవన్నీ కూడా. అలాంటప్పుడు ఎందుకని ఇది దేవుడిచ్చే సర్వాంగ కవచం అని అన్నాడు? అది ఆలోచన చేయాలి. ఒక 15 నిమిషాల పాటు, 9 గంటలకు ముగిద్దాము. 15 నిమిషాలు ఉంది. ఈ లోపల చెప్పేస్తాను, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం. అక్కడ ఏమని చెప్పాడంటే, మొట్టమొదటిది సత్యం అన్నాడు. సత్యం అంటే ఏంటండి? సత్యం అంటే ఏంటి? అబద్ధం చెప్పకుండా నిజం చెప్పటమా? కాదు. సత్యము అనేది దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క గుణ లక్షణాల మొత్తాన్ని సత్యము అంటారు. ఎలా తెలుసు నాకు? నేనే సత్యం అన్నాడు ఆయన.
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నాకు నిజముగా శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయును. ఇందాకన్నాగా గొంతు పట్టుకుందని. స్వాతంత్ర్యాన్ని సత్యం ఇస్తుంది. ఎక్కడొస్తుంది ఈ సత్యం? నేనే సత్యం. ఎక్కడికి వెళ్ళాలి అలాంటప్పుడు? సత్యం కోసం దేవుని సన్నిధానంలోకి వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ప్రతినిత్యము గడిపితే ఒక బెల్ట్ ఇస్తాడు దేవుడు. మన శరీరాన్ని అంతటిని గట్టిగా బిగించి పెడుతుంది. అది ఏంటి తెలుసా? దేవుని యొక్క స్వభావ లక్షణాలు మనకి అర్థమైపోవాలి. దేవుని వాక్యంలో ద్వారా అవి మనకి తెలుస్తాయి. దేవుని యొక్క ఆత్మ మన కళ్ళు తెరిచే కొద్దీ అదేంటో మనకు అర్థం అవుతుంది. సత్యము అనగానే నిజం చెప్పడం కాదు, లేదా ఊరినే పొద్దున క్వైట్ టైము సాయంత్రం క్వైట్ టైం చేసుకోగానే అది సత్యం అయిపోదు. దేవుని సన్నిధిలో మనం కనిపెట్టడం ద్వారా దేవుడు తన ఆత్మ ద్వారా తన నైజాన్ని మనకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఎలా తెలుసు మనకిది? 1 పేతురులో 1వ అధ్యాయంలో దేవ స్వభావనందు మనం పాలివారమగునట్లుగా చేశాడు అనే మాట ఉంది. రెఫరెన్స్ చూపించరండి ఇప్పుడు. దేవ స్వభావనందు పాలివారం అవుతాం. ఎవరు పాలివారు అవుతారు? అదొకటి ఉందని తెలుసుకుని, ఈ పోరాటం ఒకటి ఉందని తెలుసుకుని, ఊరికే ఒక మూల కూర్చొని మూలిగే బదులు ఆ మూలుగు ఉండే ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది, ఆ మూలుగు ఉంటుంది. మూలుగు మీద జయం సంపాదించడానికి నేను దేవుని శక్తిని పొందాలి, దేవుని స్వభావంలో పాలివాడనవ్వాలి. దేవుని స్వభావం అనేది ముందు నా నడుంకి కట్టేయాలి, దిట్టంగా బిగించాలి. దేవుని యొక్క స్వభావం సత్యం సత్యం అంటే అది. ఇది కేవలం దేవుని సన్నిధిలో దొరుకుతుంది, దేవుని వాక్యంలోంచి వస్తుంది. అయితే ఇది దేవునిది, ఇది దేవుడిచ్చే ఆయుధం అని చెప్తున్నాడుగా. కాబట్టి ఇది మామూలు బైబిల్ స్టడీ కాదు. ఇది ఊరికి ధ్యానం చేస్తే వచ్చేది. ధ్యానం ఉండాల్సిందే. దేవుడు మన కళ్ళు తెరుస్తాడు. అయితే దేవుని ఆత్మ ద్వారా పరలోకంలో నుండి దేవుని గురించినటువంటి గొప్ప ప్రత్యక్షత కలిగి ఆయన లక్షణాలు అర్థమయ్యి ఆయనలాగానే ప్రకాశించగలిగిన జీవితం కలిగి ఉండడాన్ని సత్యాన్ని దట్టిగా ధరించడము అని అంటారు. మోషేకి జరిగింది అది. 40 రాత్రుళ్ళు 40 పగళ్ళు 2 సార్లు ఉన్నాడు. ప్రపంచపు చరిత్రలో ఎవడు లేడట్లా. ఆయన అసలు మారిపోయాడు. మనిషి మెరుస్తూ వచ్చాడు కిందకి. మనిషి పూర్తిగా మారిపోయాడు. ఎన్నో లక్షణాలు ఆయనలో, అద్భుతమైన లక్షణాలు కనబడ్డాయి. సత్యము సత్యము ఆ విధంగా సంపాదించుకోవాలి. రెండోది ఏమని చెప్పాడండి? నీతి అనే మైమరువు తొడుచుకొని కవచం అన్నాడు. దాని పేరు నీతి. బహుశా మనం కొంతమంది అనుకుంటున్నాం మనం రక్షణ పొందగానే మనం నీతిమంతులం అయిపోయాం. నీతిమంతులం అయ్యే పని తొడుక్కోమనేది అంటాడు ఇప్పుడు. కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ధర్మశాస్త్రము వలననైన నా నీతిని కాక యేసుక్రీస్తునందలి విశ్వాసము వలన దేవుడు అనుగ్రహించు నీతి కలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తము. ఫిలిప్పీ పత్రికలో 3వ అధ్యాయంలో 8, 9, 10, 11 వచనాల్లో కనబడతాయి ఆ మాటలు. పౌలు గారు ఒక మాట అన్నాడు, క్రీస్తును సంపాదించుకొని. అంటే ఇప్పుడు సంపాదించుకోలేదా? ఆయనకంటే బాగా క్రీస్తుని ఎవరు సంపాదించుకున్నారు? ఆయన అంటాడు, క్రీస్తును సంపాదించుకుని ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో, ఆయన మరణములో సమానానుభవం గలవాడనే ఉండేది ఎట్టిదో, ఆయన పునరుద్ధానం అనేది ఏంటో తెలుసుకోవాలి. అందుకనే నేను ఈ రెంటిని సపరేట్ చేసి పెట్టాను. తర్వాత చూద్దాం, తప్పకుండా సిలువ గురించి చూద్దాం ఒకరోజు పునరుద్ధానం గురించి మనం చూద్దాం. ఇప్పుడు ఆయన అన్న మాట ఏంటంటే, నేను క్రీస్తును సంపాదించుకోవాలి. ఒక మాట అడుగుతానండి, పోయిన 2 సంవత్సరాల్లో ఎంత నీతిని సంపాదించుకున్నారో కాగితం మీద రాయగలుగుతారా? 2018కి ముందున్న నీతి కాకుండా 2019, 2020లో కొత్తగా మీకు వచ్చి కలుసుకున్నటువంటి నీతి ఏమిటి? రాయగలుగుతారా? పేపర్ మీద రాయగలుగుతారా? ఇక్కడ మాట్లాడుతున్న మైమరు ఏంటంటే,
ఎదిగే కొద్దీ కొత్తగా కలిసి నా మీదకు వస్తున్నటువంటి దేవుని యొక్క నీతి. కోపతాపాలు తగ్గాలి, మేలు చేయటం పెరగాలి, గర్వం చచ్చిపోవాలి, అతిశయం చావాలి, పరిశుద్ధత కొరకైనటువంటి తపన రావాలి, ప్రార్థనలో ఎదగాలి. నీతి, దేవుని సన్నిధిలో నీతి. అసలు ఒక్క దేవుని నీతి అంటే ఏంటి అనే దాని మీద మనం చాలాసేపు మాట్లాడగలుగుతాం వాక్యంలో నుంచి. దేవుని నీతి, ఇలాగూ జరిగించడం దేవుని నీతి అన్నాడు ఆయన. ఎంతమందిలో ఉందండి ఆ నీతి? చిన్నోడి కింద తలబెట్టించుకో, నువ్వు వాగ్దానం, నువ్వు బాప్తిసం అంతే లోకమంతా నువ్వు పాపాత్ముడు అనుకుంటారు, బాప్తిసం తీసుకో పో అంటే మీరు వెళ్తారండి? నేను వెళ్తానా? రెప్యుటేషన్ పోగొట్టుకుని ఓ చెడ్డ ఇంప్రెషన్ కలగజేసుకుని దేవుని క్రమంలో కిందకి రావటం అనేది నీతి. తెలుసా నీకది? ఆ నీతిని మైమరుగా ధరించుకో అన్నాడు. ఇది దేవుడిచ్చే నీతి. అందుకనే అని అంటాడు, నా ధర్మశాస్త్ర సంబంధమైన నా నీతి కాదు. ధర్మశాస్త్రంలో అబద్ధం ఆడకూడదు, సత్యమనే చెప్పవలను, పెద్దలను గౌరవించవలను, తల్లిదండ్రులు చేయవలను, ఆ డబ్బులు ఇవ్వవలను, వాడికి ధర్మములు చేయవలను. ఇది అందరూ చేస్తారు. నువ్వు చేసేది ఏముంది? ప్రతి వాడు చేస్తాడు. ఇది చూసి నీతి అనుకుంటే ఎట్లా? అది కాదు నీతి అంటే. దేవుని వాక్యంలో నిర్లిప్తమైన, నిక్షిప్తమైన ఆ నీతిని తవ్వి తీసుకుని అలంకరించుకో. దేవుని సన్నిధిలో జరుగుతుంది ఇది. ఇది పరలోకం నుంచి దిగొచ్చిన నీతి. ఇది నీ నీతి, నా నీతి కాదు. ఇక్కడ మాట్లాడుతున్న నీతి ఆ నీతి. ఆ నీతి అయితేనే దేవుడిచ్చు సర్వాంగ కవచం. ఊరికి చిన్న చిన్న ముచ్చట్లు చెప్పి నేను దాన ధర్మాలు చేస్తానండి, వాడిని క్షమించానండి, లోకంలో జరిగేవన్నీ నువ్వు చేసి దేవుడిచ్చి నీతిని ఎందుకు అనుకుంటున్నావు అసలు? మనకున్న ప్రాబ్లం ఏది? లోకంలో అందరు చేసే పనులు మనం కూడా చేసి నాలుగు మంచి పనులు చేసి నీతిమంతులు అనుకుంటున్నాం. అదే నీతి. ఆ నీతి గురించి మాట్లాడాడు దేవుడు. మూడోది, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు. చాలా మంది ఏమనుకున్నారంటే సువార్త అదే అట్లే ఉంది అక్కడ. వెళ్ళిపో. ఎందుకు మ్యూట్ చేస్తున్నారు మీరు? ఎవరు? హూ ఈజ్ హోల్డింగ్ దిస్? మీకు చేత కాకపోతే వేరే వాళ్ళకి ఇవ్వండి. అది మళ్ళీ మ్యూట్ చేశారు. ఎందుకండి ఊరికే మ్యూట్ చేస్తున్నారు? ఎందుకని? ప్లీజ్. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. సమాధానకరమైన సువార్తని మనుషులకు ఇవ్వాలని ఎంత సిద్ధపడుతున్నావయ్యా నువ్వు? 4 ప్యాంప్లెట్లు జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళిపోతే అది కాదు. అది దేవుడిచ్చి సర్వాంగ కవచం ఎందుకైంది? అది 4 ప్యాంప్లెట్లు జేబులో పెట్టుకుని, ఓ బైబిల్ తీసుకుని, ఓ సంచేసుకుని బజార్లోకి వెళ్తే అది కాదది. సమాధాన సువార్త వలననైన సిద్ధ మనస్సు. పాపం పట్ల కోపం, పాపం పట్ల అసహ్యం, పాపములో పట్టబడిన మనుషుల పట్ల జాలి, కన్నీళ్లు, దుఃఖం, పట్టుదల, త్యాగం, సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అంటే అది ఉందా? మిషనరీగా వెళ్ళగలుగుతావా? అంటే నువ్వు ఎక్కడికో నార్త్ ఇండియాకి వెళ్ళిపోమంటలే, లేకపోతే ఆఫ్రికాకి వెళ్ళమంటలే, పక్కన వీధిలోకి వెళ్ళగలుగుతావా? లేకపోతే మీ ఫ్రెండ్స్లోకి వెళ్ళగలుగుతావా? ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలని చెప్పగలుగుతావా? యేసు ప్రభు కలిగినటువంటి ఆ కన్నీరు, పౌలు గారికి కలిగినటువంటి ఆ తపనందు చూసారా? సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు, వారిని గురించి ఇప్పుడు నువ్వు ఏడ్చుచూ చెప్పుచున్నాను. అది ఉందా నీ దగ్గర? అది ఉంటే దేవుడిచ్చు సర్వాంగ కవచం. అది సమాధాన సువార్త వలనైనటువంటి సిద్ధమైన మనస్సు అనే జోడు. ఈ జోడుతో నడిస్తే లోకంలో మట్టి, మురికి, బురద నీకు అంటుకోవు. ఇది దేవుడిచ్చేది. ఇది నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటే వచ్చేది కాదు. ఇది దేవుడిచ్చేది. ఇది పరిశుద్ధాత్మ దేవుడిచ్చేది.
నాలుగోది విశ్వాసము అనే డాలు. ఎవరికి లేదు విశ్వాసం అనుకుంటారా? దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో నమ్మగలుగుతారా? హాని కలిగేటప్పుడు, రోగాలు వచ్చేటప్పుడు, నొప్పులు కలిగేటప్పుడు, చేతులు కాళ్ళు పట్టేసినప్పుడు, అనుకున్నది కానప్పుడు, నష్టాలు కష్టాలు జరుగుతున్నప్పుడు, ప్రభువా నేను నిన్ను నమ్ముతున్నాను, యోబు వలె, అబ్రహాము వలె, దానియేలు వలె ప్రభు మీదనే ఆధారపడి, యోసేపు వలె ఆయన మీదనే ఆధారపడి, ప్రభువా నీ కాళ్ళ దగ్గర పడుకుంటాను, నన్ను ఏమన్నా చేసుకోవచ్చు నువ్వు. దానియేలుని నపుంసకుడుగా చేశారు. ఫ్యామిలీ లేదు అతనికి, అతని ఫ్రెండ్స్ కూడా అలా చేశారు. దేవుడు చెప్పాడు 100 సంవత్సరాల క్రితం, నీ సంతానంలో కొంతమందిని తీసుకెళ్లి వాళ్ళని బబులోను సామ్రాజ్యంలో నపుంసకులుగా చేస్తారు అని. అదే జరిగింది వాళ్ళకి. అయితే వాడు దాన్ని భరించినప్పుడు, ఇది దేవుని చిత్తం అని తెలిసినప్పుడు ఎంతగా నమ్మారండి దేవుడిని. ఆ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాం. విశ్వాసం 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 అందరికీ ఉంది సార్. కొంతమంది మేము సైతాన్ని బంధిస్తున్నాం, అంధకార శక్తులు మీరెవరూ బంధించలేరు. ఆ ప్రార్థన చేయకండి దయచేసి. మీరెవ్వరూ సైతాన్ని బంధించలేరు. మీకు అసలు ఎవరికీ ఆ అధికారం లేదు. దేవుడు ఒక్కడే బంధించగలుగుతాడు. మనం బంధిస్తామని అనకూడదు. మత్తయి సువార్తలో 18వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక చిన్న మాట తీసుకొని దాని సందర్భాన్ని తప్పించేసి మన ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. ఎవడో టీవీ బోధకుడు చెప్పాడు కదా అని చెప్పి మనం ఎవరిని బంధించడానికి మనకు అధికారం లేదు. నేను దాన్ని బంధిస్తున్నాను, దీన్ని బంధిస్తాను, సైతాన్ని బంధిస్తున్నాను, సైతాన్ని నరకలో బొమ్మని చెప్తున్నాను. ప్లీజ్, మన లిమిట్లో మనం ఉండాలి. దేవుడు అవన్నీ మనకి ఇవ్వలేదు. మనకిచ్చింది ఏంటంటే, నన్ను నమ్మండి, ఎంతకైనా నమ్మండి, నా మీద ఆధారపడండి, నేను మిమ్మల్ని తీసుకుని పెడతాను. అది ఉంటే మనం చెప్పాను చూసారు ఇందాక, లక్షల లక్షల దెయ్యాల మోకుందే మీ దగ్గరికి రాదు. అది ఉండాలి. ఐదోదేంటి? సాల్వేషన్, రక్షణ అనే తెలుస్తున్నాను. ఎవరికి లేదండి రక్షణ అంటే. రక్షణ అంటే ఎవరికి లేదండి? అందరూ రక్షణ పొందాం కదండి. అది కాదండి. రక్షణ అనే శిరస్త్రాణం అంటే అది కాదండి. మీరు మాట్లాడుకున్న రక్షణ కాదండి. ఒక మాటలో చెప్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసారి ఆ తర్వాత వారం ఎప్పుడో చేస్తాను. రక్షించినప్పుడు దేవుడు మన జీవితాల్లోనికి చేసిన ఏర్పాట్లు, శిలువ ద్వారా, పునరుద్ధానం ద్వారా ఎన్ని ఏర్పాట్లయితే చేశాడో ఆ ఏర్పాట్లన్నీ నీ దగ్గర ఉంటే అది శిరస్త్రాణం అవుతుంది. చాలా మంది కామెంటేటర్లు బ్రెయిన్ గురించి మాట్లాడారు, శిరస్త్రాణం గురించి మాట్లాడారు, చాలా ఇంపార్టెంట్ ఆర్గన్, హెడ్ అని మాట్లాడారు. ఐఎమ్ నాట్ కన్విన్స్డ్ అబౌట్ ఎనీ వన్ ఆఫ్ దోస్ థింగ్స్. రక్షణలో దేవుడు నీకు సప్లై చేసినటువంటి అది పరలోకం నుంచి దిగొచ్చినటువంటి బ్రహ్మాండమైనటువంటి రిసోర్సెస్ సిలువలో ఉన్నాయి, పునరుద్ధానంలో ఉన్నాయి. ఆ రెండు తీసుకుంటే నీ శిరస్త్రాణం కింద ఉంటుంది. నేను ఇక అంతకంటే ఏం చెప్పలేను ప్రస్తుతానికి. యువర్ పొజిషన్ ఇన్ క్రైస్ట్, యువర్ రిసోర్సెస్ ఇన్ క్రైస్ట్. ఆరోదేంటి? దేవుని వాక్యం అనే ఖడ్గం. ఇది కూడా ఎవరి దగ్గర లేదండి. మన దగ్గర ఉంది, ప్రతి వాడి దగ్గర ఉంది బైబిల్. మా ఇంట్లో 10 బైబిల్ ఉన్నాయి, 15 బైబిల్ ఉన్నాయి, ఎన్ని వర్షన్లు కావాలని ఉన్నాయి. అది దాని గురించి చెప్పలేదండి. ఇది బైబిల్లో 2 గ్రీకు పదాలు వాడబడ్డాయి. బైబిల్ వాక్యానికి లోగోస్ అని ఒకసారి వాడబడింది, ఆ తర్వాత రీమా అనే మాట మాట్లాడబడింది. ఇక్కడ మాట్లాడబడిన మాట రీమా, నాట్ లోగోస్. లోగోస్ అంటే ఏంటంటే మనం అందరం చదువుకునే దాన్ని లోగోస్. క్వైట్ టైమ్ ఈజ్ లోగోస్. రీమా comes from God enlightening my study of God's word. నేను దేవుని వాక్యాన్ని చదువుకునేటప్పుడు ఆ వాక్యపు వెలిగింపులో నుంచి ఒరిజినల్ గా దేవుడు దాంట్లో ఏమైతే నిక్షిప్తం చేశాడో, నా మాటలు జీవమును ఆత్మయు ఉన్నవి అన్నాడే. నువ్వు చదువుకునేటప్పుడు ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ కోసం ఒక పర్టిక్యులర్ వాక్యాన్ని
ఆత్మగా జీవంగా దేవుడు నీ గుండెల్లో పెట్టిన రోజున నీ దగ్గర ఆత్మ ఖడ్గం ఉంది, లేకపోతే లేదు, అంతే. ఆ ఆత్మ ఖడ్గాన్ని గురించి మాట్లాడుతున్నాం, అంతేగాని ఊరికి బైబిల్ చదువుకుని నా దగ్గర ఆత్మ ఖడ్గం ఉంది, నో, దట్ ఈస్ నాట్ ద మీనింగ్ ఆఫ్ దట్. ఒరిజినల్ లాంగ్వేజ్ లో అట్లా లేదు. ఈ 6 సాధనాలు ఇచ్చాడు. పౌలు గారు చివరిలో ప్రార్థన కూడా కలిపాడని నేను అనుకుంటున్నాను. నేను ప్రార్థన కూడా చెబుతాను సాధారణంగా, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే ఏం పర్వాలేదు. ఈ సర్వాంగ కవచాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంకా కొన్ని ఆయుధాలు ఉన్నాయి, ప్రభుచిత్తం అయితే తర్వాత చూద్దాము. అక్కడక్కడ ఉన్నాయి బైబిల్లో, తర్వాత చూద్దాం. ఇప్పుడు దాకా ఆపేద్దాం, చాలా టైం అయిపోయింది. నేను కొంచెం విస్తారంగా మాట్లాడడం వల్ల కొంత ఆలస్యం జరిగిపోయింది అనుకుంటున్నాను, నేను క్షమించాలి. ఇప్పుడు పెనుగులాట గురించి చూసాం, మూలుగు గురించి చూసాం, అది తప్పదని చూసాం, విసుగుదలలో నుంచి కొంత దాటి వచ్చాము, విడుదల కూడా పొందాము. ఇప్పుడు దాన్ని లోబర్చుకునే శక్తిలోకి వచ్చాము. రోజు దాని తల చితక్కొట్టడానికి మనం పిలువబడ్డాము. అది చితక్కొట్టాలంటే దేవుడిచ్చే సర్వాంగ కవచం తీసుకురావాలి. ఎందుకు అంత శక్తి కావాలి అని అంటే, విపరీతమైన శక్తి గల సైతాను శక్తులు మనతో పోరాడుతున్నాయి అనే సంగతి కూడా చూసాం. 4 రకాల హైరార్కీ చూసాము, 4 రకాల గొప్ప పాపాలని చూసాము, ఏ విధంగా మోసంతో మనం పడగొడుతున్నాయో చూసాము. అనేకమైన పాపాలు బైబిల్లో ఉన్నాయి. ఒక 4 మాత్రం 4 విధానాలు చూసాం, అంతే. 4 కేటగిరీస్ చూసాం. చెప్పుకోవాలంటే చాలా 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 ఉన్నాయి. మీకు అందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ దెమ్ యు నో. వీటి గురించి కొంత అవగాహన ఇస్తే బాగుంటుందని నేను మీతో చెప్పాను. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, విశ్వాసులంగా, సంఘస్థులంగా సాతాను యొక్క శక్తిని, యుక్తిని, తంత్రాల్ని ఎరిగిన వాళ్ళమై మన ఎక్విప్మెంట్ అంతా మన దగ్గర పెట్టుకుని మనం దేవుని చేత సత్తువ కలిగిన వాళ్ళుగా చేయబడి మహిమలోనికి ప్రవేశించి దేవుడు మనకి ఫ్రీగా ఇచ్చిన పైనున్న వాటిని సంపాదించుకుని ఆయన శక్తిగల సన్నిధిలో కత్తి దూసి దాలు పట్టుకుని ఇప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉన్న సైనికులుగా మనం ఉంటే ప్రతిరోజు కూడా జయించు వాళ్ళంగా మనం ఉండగలుగుతాము. పౌల్లాగా మనం కూడా చెప్తాం, ఒక రోజున మంచి పోరాటం పోరాడాను, చాలా స్ట్రెయిన్ అనిపించింది, అక్కడక్కడ కొన్ని ఘాట్లు దెబ్బలు తగిలాయి, కొన్ని కట్లు కట్టుకోవాల్సి వచ్చింది, అయితే మటుకేమి చివరికి జయం నాదే. వాడిని చితక్కొట్టాను, వాడి తల పగల కొట్టాను, వాడిని నేలమట్టం చేశాను, నా కాళ్ళ కింద తొక్కాను. నా జీవితంలో వాడు గిలగిలాడుతూనే ఉన్నాడు, వాడు తోక ఊపుతానే ఉన్నాడు. రకరకాల శక్తులు వచ్చాయి, రకరకాల శోధనలు వచ్చాయి, రకరకాల ఇబ్బందులు వచ్చాయి. అన్నిటిని నిలదొక్కున్నాను, మంచి పరుగు పరిగెత్తాను. తర్వాత ఏం చేశాను? విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ 3 చేస్తే అప్పుడు ఏమొస్తుంది? ఆ కిరీటం వస్తుంది. ఈ సంగతి మనకు అర్థం కావాలి. ఏదో 4 ప్రార్థనలు చేసి ఊరి కేకలేసి ఏదో కిరీటం వస్తుంది అనుకోవడం పొరపాటు సహోదరులారా. నో, పరలోకంలో వీరులైన వాళ్ళు, పరిశుద్ధులైన వాళ్ళు, దేవుని శక్తిని గుర్తించి ఆయన గౌరవిస్తూ జీవించిన వాళ్ళు కదా సన్మానించబడాల్సింది. మనం అలాంటి వాళ్ళని అవ్వడానికి మన గొప్ప ప్రభు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేయనివ్వండి, తర్వాత మీలో ఎవరన్నా ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇవ్వండి. దయగల తండ్రి, మాకు చాలా సహాయం చేశారు ప్రభువా. మీ వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఆ టైం తీసుకోవడానికి మా దగ్గర అంత టైం లేదు. ఉన్న టైంలో కొన్ని విషయాలు మాట్లాడుకున్నాము. ఈ విన్న విషయాలు మా హృదయానికి పట్టుకోవడానికి, మమ్మల్ని సిద్ధపరచడానికి, ఈ ఆత్మ సంబంధమైన పోరాటానికి, మూలుగుకు దేని స్థానంలో దాని నుంచి ప్రభు రాకడ కొరకు ఒక నిజమైన సంఘస్థుని వలె, నిజమైన విశ్వాసి వలె, దైవికమైన విశ్వాసి వలె సిద్ధపరచబడి మా ప్రభు రాకడ కొరకు ఆశతో ఎదురు చూచే వ్యక్తులుగా మమ్మల్ని అందరినీ తయారు చేసుకోమని, ఈ వాక్యాన్ని మీ బిడ్డల హృదయాల్లో భద్రం చేయమని, ఫలింప చేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి.